గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. మన మేకర్స్ ఆఫ్ మోడర్న్ ఇండియా లేదా పర్సనాలిటీస్ ఆఫ్ మోడర్న్ ఇండియాలో మనం ఆల్రెడీ కొన్ని పర్సనాలిటీస్ చూసాం. తర్వాత ఈరోజు రిమైనింగ్ పర్సనాలిటీస్ కొన్ని చూడబోతున్నాం. సో ముందు ఈ పర్సనాలిటీస్ లోనికి వెళ్ళే ముందు మీరందరూ తెలుగు లిటరేచర్ స్టూడెంట్స్ కాబట్టి మనకి శ్రీకాకుళంలో పుట్టి భారతదేశ స్వతంత్రోద్యమాన్ని ఉర్రూతలూగించిన వ్యక్తి ఎవరు? ఒక గొప్ప రచయిత. శ్రీకాకుళంలో పుట్టారు ఆయన. తన పాటతో భారతదేశ స్వతంత్రోద్యమాన్ని ఉర్రూతలూగించిన ఆ మహానుభావుడి పేరు కావాలి నాకు. స్వాతంత్రోద్యమ కాలంలోనా గురువు గారు? అప్పుడే మరి. హలో. సార్ ఉన్నాము. అదే ఆలోచిస్తున్నా ఎవరా ఆయన అనేసి. ఆ విషయం కూడా పైకి చెప్తావా నువ్వు ఆలోచిస్తున్నావని? అమ్మాయిలు పోనీ క్లూ ఇవ్వనా? వద్దు సార్. క్లూ వద్దా? వద్దు. భయపడుతున్నారా క్లూ లేనగానే? ఓకే, ఆన్సర్ చెప్తాను. నేను చెప్పిన తర్వాత ఆ పాట మీరు పాడాలి. అమ్మాయిలు శ్రీకాకుళం నుంచి ఎవరైనా ఉన్నారా? అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ? గరిమల్ల సత్యనారాయణ. శోభన్ నువ్వు చెప్పేసావా? ఇప్పుడు ఆన్సర్ మీరు చెప్పలేనందుకు ఆ పాట మీరు పాడాలి. దాంతో ఈ రోజు మన క్లాస్ ప్రారంభించుకుందాం అని నా ఉద్దేశం. మన తెలుగు పద్యాలతో ప్రారంభించుకుందాం. ఆల్రెడీ వీళ్ళకి చెప్పాను సార్, చెప్పాను. ఆ, డిస్కషన్ కూడా అయింది. వాళ్ళకి వచ్చు. ఉమ్, అంటే మీ అంత రాగయుక్తంగా రాదు, బట్ పర్వాలేదు. పాడతారు సార్, మా వాళ్ళు పాడతారు. ఏం పాడతారు? రాగం ఏం పర్వాలేదు. రామారావు. సార్ మా కొద్దీ తెల్లదొరతనమే కదా సార్. పాడు. సార్ నాకు అంత పాట పూర్తిగా అంత ఐడియా లేదు సార్. చూపిస్తే అంత తొందరగా. అమ్మాయిలు ఇంకా లోనకి వెళ్ళే ముందు ఒక్క మాట చిన్నది అనుకుందామని. అమ్మాయిలు ఇంకా మిగతా వాళ్ళు రాలేదా? శోభన్ అదే. ఓకే, రామారావు సార్ ఏదో ఒకటి స్టార్ట్. అంటే రాగయుక్తంగా రాదు. రెండోది ఏంటంటే ఏదో పాడమంటే కొంచెం అదే ఆ చరణాలు తెలుసు, పాడమని పాడు. పాడు. మా కొద్దీ తెల్లదొరతనము, మా కొద్దీ తెల్లదొరతనము, దేవా మా ప్రాణాలపై పొంచి మానాలు హరించే, మా కొద్దీ తెల్లదొరతనము, దేవా మా కొద్దీ తెల్లదొరతనము, 12 దేశాలు పండుచున్నవి గాని పట్టెడన్నము లోపలుండి, ఉప్పు ముట్టుకుంటే దోషమండి, నోట మట్టి కట్టి కొట్టి పోతాడండి. అయ్యో కుక్కలతో పోరాడి కూడు తింటామండి. మా కొద్దీ తెల్లదొరతనము, అంటే పాడమ కోసము వాడు దారి చేసుకుని కళ్ళు సారా అమ్ముతాడు, మాదు ముల్లె మాటలు దోచినాడు, ఆలి మొల్ల పూసలు తెంచినాడు, మా కళ్ళ రామారావు చాలు చాలు సార్, అది రాగయుక్తంగా పాడాల్సిన పాట. తెల్లదొరతనము అలా వస్తుంది. అమరా చూసి పాడు. చదువుతున్నావా చదవకుండా చదువుతున్నావా? సార్ నేను చూసే చదివాను సార్, అందుకని సార్. చిన్న మాట చెప్పుకుందాం. ఆయన అప్పుడు ఆ పాట పాడుకుంటూ ఆయన వీధుల్లో తిరుగుతుండేవారంట. అలా తిరుగుతున్నప్పుడు అందరూ చాలా ఒక రకమైన ఊపు వచ్చేసేదంటే, అది ఎవరో మొత్తం బ్రిటిష్ జడ్జి గారికి వెళ్ళి ఆయన విచారించి గరిమెళ్ళ సత్యనారాయణ గారికి 1 సంవత్సరం అంటే భాష రాని నాకే ఈ పాట ఎంత ఇబ్బంది పెడితే భాష వచ్చిన వాళ్ళకి ఇంకెంత ఇబ్బంది పెడుతుందో అని ఆ భాష రాని జడ్జి గారు 1 సంవత్సరం ఆయనకు ఇంప్రిజన్మెంట్ వేశారు. చివరిలో అంత అద్భుతమైన రచయిత, అంత అద్భుతమైన గాయకుడు, అంత గొప్ప దేశభక్తుడు చివరిలో చాలా కష్టాలు పడ్డారు. ఆయన ఎన్నో బాధలు పడి ఆయన మరణించడం జరిగింది. ఈ అంటే ఆధునిక భారతదేశ మనకి మేకర్స్ ఆఫ్ మోడర్న్ ఇండియా, పర్సనాలిటీస్ ఆఫ్ మోడర్న్ ఇండియాలో డెఫినెట్గా ఆయన మన ఆంధ్రదేశపు జాతీయోద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన గొప్ప రచయిత
గరిమెల్ల సత్యనారాయణ గారు. ఆయన్ని తలుచుకుంటూ మనం ముందుకెళ్తూ ఒక చిన్నదన్నమాట. మా కొద్ది తెల్లదొరతనము దేవా, మా కొద్ది తెల్లదొరతనము, మా ప్రాణాలపై పొంచి మానాలు హరి సారీ మా ప్రాణాలపై పొంచి మానాలు హరించు మా కొద్ది తెల్లదొరతనము దేవా, మా కొద్ది తెల్లదొరతనము. 12 రాజ్యాలు పండుచున్నవి గాని పట్టేడన్నమే లోపమండి, ఉప్పు ముట్టుకుంటే దోషమండి, నోట మట్టి గుట్టి పోతాడండి. అయ్యో కుక్కలతో పోరాడి కూడు తింటామండి, మా కొద్ది తెల్లదొరతనము దేవ, మా కొద్ది తెల్లదొరతనము. అది ఆ పాట అన్నమాట. సో చాలా అద్భుతమైన పాట అది. ఒకసారి అవును సార్. అది అది గుర్తు చేసుకుంటేనే చాలన్నమాట మనకి. అటువంటి పాట పాడుతున్నప్పుడు ఒక ఫోన్ కాల్ చాలా ఇబ్బంది పెట్టింది. దీన్ని సైలెన్స్‌లో పెట్టుకుంటే మనం ప్రశాంతంగా ఉండొచ్చన్నమాట. ఓకే. ఎనీవే మనం పర్సనాలిటీస్‌కి వెళ్దాం అన్నమాట. గరిమెల్ల సత్యనారాయణ గారి గురించి చెప్పుకున్నాం. తర్వాత మనకి ఆ లైన్‌లో గోపాల్ హరదేశ్ముఖ్. గోపాల్ హరదేశ్ముఖ్ గారిని ఏమంటారు? జనరల్ టైటిల్ ఏంటండి? ఎనీబడీ? గోపాల్ హరదేశ్ముఖ్. గోపాల్ హరదేశ్ముఖ్. ఆయన టైటిల్ ఎవరైనా చెప్తారా? సో ఆయన సోషల్ రిఫార్మరు, మహారాష్ట్ర నుంచి వచ్చారు. మంచి ఆధునిక భావాలు ఉన్న సంస్కర్త. ఆయన ఈ రోడ్ ఆర్టికల్స్ అన్నమాట. అక్కడ యాక్చువల్గా వీక్లీ, ప్రభాకర్ అనే వీక్లీలో ఆయన ఒక పెన్ నేమ్తో ఆర్టికల్స్ రాసేవారట. ఆర్టికల్స్ పేరు అదే ఆయన ఆ పెన్ నేమ్ పేరు ఏంటంటే లోకహితవాది. లోకహితవాది, లోకానికి హితం కోరేవారు. లోకహితవాది అనే పేరుతో ఆయన ఆర్టికల్స్ రాసేవారు. అలాగే ఈ ఫౌండెడ్ జ్ఞాన్ ప్రకాష్, ఇందు ప్రకాష్ అండ్ లోకహితవాది పీరియాడికల్స్ ఇన్ మహారాష్ట్ర. జ్ఞాన్ ప్రకాష్ ఒకటి, ఇందు ప్రకాష్ ఒకటి, లోకహితవాది అనే పీరియాడికల్స్ ఆయన స్టార్ట్ చేశారు. అలాగే వన్ ఆఫ్ ది పాయనీర్స్ ఆఫ్ ది సోషల్ రిఫార్మ్ మూవ్మెంట్, సోషల్ రిఫార్మర్స్ ఆఫ్ ది మోడర్న్ ఇండియా. మనం మోడర్న్ ఇండియాలో ఆయన సోషల్ రిఫార్మర్స్లో వన్ ఆఫ్ ది పాయనీర్గా ఆయన్ని చెప్తారనమాట. అలాగే ఆయన ప్రమోషన్ ఆఫ్ ఉమెన్ ఎడ్యుకేషన్ కోసం మహారాష్ట్రలో చాలా నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్, అలాగే చైల్డ్ మ్యారేజ్కి ఎగెనిస్ట్గా, పాలిగమీకి ఎగెనిస్ట్గా, డౌరీ సిస్టమ్కి ఎగెనిస్ట్గా, క్యాస్ట్ సిస్టమ్కి ఎగెనిస్ట్గా, ఇలాగా చాలా ఇష్యూస్లో ఆయన రూల్ ఉంది. ఆయన ఫేమస్ కొటేషన్ రెగ్యులర్గా ఎగ్జామ్లో అడిగేది ఏంటంటే, ఇఫ్ రిలీజియన్ డస్ నాట్ శాంక్షన్ సోషల్ రిఫార్మ్, ఇఫ్ రిలీజియన్ డస్ నాట్ శాంక్షన్ సోషల్ రిఫార్మ్, దెన్ చేంజ్ రిలీజియన్. అది ఒక మతం అనేది సంఘ సంస్కరణలని అనుమతించకపోతే గనక ఆ మతాన్ని మార్చుకోవడమే మంచిది. నిజంగా చాలా గొప్ప ఉన్నత భావాలు కలిగిన వ్యక్తి అనమాట. సో ఆయన గురించి ముందు మనం స్టార్ట్ చేసాము. గోపాల్ హరదేశ్ముఖ్ లేదా లోకహితవాది. లోకహితవాది. సో తర్వాత మనకి గోపాల్ కృష్ణ దేవధర్, DEVA అనమాట. ఆయన పూణే నుంచి, పూణేకి చెందిన సోషల్ రిఫార్మరు. సో మనకి పూనా సేవా సదన్, వన్ ఆఫ్ ది ఫౌండింగ్ మెంబర్స్ ఆఫ్ ది పూనా సేవా సదన్ అండ్ ద సర్వెంట్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ. పూనా సేవా సదన్ ఎవరు స్టార్ట్ చేశారు? సర్వెంట్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ ఎవరు స్టార్ట్ చేశారు? గోఖలే పూనా కదా, రనడే కదా, పూనా సర్వజనిక. ఎస్ సార్. గోఖలే 1902 ఇది గోఖలేది. ఈ రెండిట్లో కూడా ఇతను ఫౌండింగ్ మెంబర్ అమ్మా. మహాగోవింద రనడే పూనా సార్వజనిక సభ ఆర్ పూనా సేవా సభ అని వేరేది అనుకుంటా. ఇది ఒకసారి రీచెక్ చేద్దాము. సో ఇతని కంట్రిబ్యూషన్ ఏంటంటే భారతదేశంలో
కోఆపరేటివ్ మూవ్మెంట్, సహకార ఉద్యమాన్ని బాగా ఉన్నత స్థాయికి తీసుకెళ్ళి, అది కేరళలో పూణేకి చెందిన అతను కేరళలో సహకార ఉద్యమాన్ని చాలా గొప్పగా నిర్వహించారట. అది ఈయన గొప్పతనం, గోపాలకృష్ణ దేవధర్. సో నెక్స్ట్ గోపాలకృష్ణ గోఖలే మహారాష్ట్రలో జన్మించారు ఆయన. సో ఆయన మోడరేట్ ఫ్యాక్షన్కి చెందిన ఇంపార్టెంట్ లీడర్, మనకి మితవాదులు లేదా తొలి జాతీయవాదుల్లో ప్రముఖ నాయకుడు. ఈ ప్రెసైడెడ్ కాంగ్రెస్ విచ్ సెషన్? గోఖలే గారు ప్రెసైడ్ చేసిన సెషన్ పేరు? గోపాలకృష్ణ గోఖలే గారు ప్రెసైడ్ చేసిన సెషన్ పేరు? ఏ కాంగ్రెస్ సెషన్కి అధ్యక్షత వహించారు? ఓకే, క్లూ ఏంటంటే వందే మాతరం మూమెంట్ టైంలో బెంగాల్ 5 సార్. 1905. ఏంటి ఊరి పేరేంటి? ఏ సెషన్? బెనారస్ సార్. బెనారస్ సెషన్. బెనారస్ సెషన్ ప్రిసైడ్ చేశారు ఆయన. సో ఆయన సర్వెంట్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ 1905 ఒక అదే మన ఎడ్యుకేషన్ కోసం దేశానికి ఒక సర్వెంట్స్ రెడీగా ఉండాలి ఎప్పుడైనా సేవ చేయడానికి దేశం కోసం అని చెప్పి దాన్ని స్టార్ట్ చేశారు. సో అతను అక్కడ ఏమన్నా దాన్ని పొలిటికల్ గురు ఆఫ్ మహాత్మా గాంధీ, ఎవ్రీబడీస్ నాలెడ్జ్. ఈయన ఇన్విటేషన్తోనే, ఈయన తాలూకా ప్రోద్బలంతోనే ఆయన భారతదేశానికి రావడం జరిగింది. అలాగే ఇండియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్గా పనిచేశారట ఆయన, గోపాలకృష్ణ గోఖలే గారు. ఇండియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్గా 1912 to 1915 అక్కడ ఇండియన్స్ని రిప్రజెంటేషన్ పెంచడానికి ఆయన కృషి చేయడం జరిగింది. అలాగే మనకి ఆయన అంటే ఇప్పుడు మన దాదాబాయి నౌరోజీ గారు ఎలా అయితే పవర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా, అలాగే రమేష్ చంద్ర దత్ గారు ఎకనామిక్ హిస్టరీ ఆఫ్ ఇండియాలో ఆ బ్రిటిష్ వాళ్ళ ఎకనామిక్ ఎక్స్ప్లాయిటేషన్ గురించి ఎండగట్టారు, గోపాలకృష్ణ గోఖలే గారు కూడా ఆయన లెజిస్లేటివ్ కౌన్సిల్స్లో ఇండియా ఈ ఫైనాన్షియల్ సిస్టమ్ గురించి డీటెయిల్డ్గా క్రిటిసైజ్ చేస్తూ ఆయన చాలా కాలం రిప్రజెంట్ చేశారనమాట. సో అట్ ద సేమ్ టైం ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ భారతదేశం అంతా ఉండాలి అని కూడా ఆయన అది 1910 to 1913 చాలా కృషి చేయడం జరిగింది. సో మెయిన్ కంట్రిబ్యూషన్ గోపాలకృష్ణ గోఖలే గారు, మహాత్మా గాంధీ పొలిటికల్ గురు అనేసి ఆల్రెడీ మనం చదువుకున్నాం. అలాగే ఇతని పొలిటికల్ గురు ఎవరు? ఎంజి రనడే సార్. వెరీ గుడ్ రామారావు. మహాగోవింద రనడే వాజ్ హిజ్ గురు. ఆయన ఇన్ఫ్లుయెన్స్ తోనే ఈయన ఇందులోకి రావడం జరిగింది, యాక్టివ్ పాలిటిక్స్ లో కానీ ఇది మన నేషనల్ మూవ్మెంట్లో కానీ అన్నింటిలోకి రావడం జరిగింది గోపాలకృష్ణ గోఖలే గారు. సో గోవింద్ వల్లభ్ పంత్ నెక్స్ట్ పర్సనాలిటీ. గోవింద్ వల్లభ్ పంత్ ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్. ఆయన ఉత్తరాఖండ్ యునైటెడ్ ప్రావిన్స్ లో ఉండేది, ప్రజెంట్ ఉత్తరాఖండ్ తాలూకా చెందిన వ్యక్తి అనమాట. సో అతను మనకి 1935 యాక్ట్ వచ్చిన తర్వాత అక్కడ ఎలక్షన్స్ జరిగి కొన్ని గవర్నమెంట్స్ ఫామ్ చేశారు కదా 1937లో. అక్కడ అతను ఏమంటుందాన్ని చీఫ్ మినిస్టర్గా, యునైటెడ్ ప్రావిన్స్కి చీఫ్ మినిస్టర్గా కూడా పనిచేశారు. అలాగే యూనియన్ హోమ్ మినిస్టర్గా 1955 to 1961 యూనియన్ హోమ్ మినిస్టర్గా ఆయన పనిచేయడం జరిగింది. భారతదేశంలో హిందీని అఫీషియల్ లాంగ్వేజ్గా ఇంట్రడ్యూస్ అక్కడ పెట్టడంలో ఈయన ప్రముఖ పాత్ర పోషించారు. ఈ ప్లేడ్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద మూమెంట్ టు ఎస్టాబ్లిష్ హిందీ యాజ్ ద అఫీషియల్ లాంగ్వేజ్ ఇన్ ఇండియా అనమాట. హిందీ భాషను అధికార భాషగా పెట్టడంలో ఆ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించారు. 1957లో భారతరత్న సెల్ఫ్లెస్ సర్వీసెస్కి అక్కడ గోవింద్ వల్లభ్ పంత్. ఇంకా ఏదో ఉంటుంది ఇతని గురించి, ఏదో అవార్డు ఉంటుంది. ఎనీబడి? గోవింద్ వల్లభ్ పంత్ ఈయన పేరు ఏదో అవార్డు పెట్టారు పార్లమెంట్లో. హలో సార్, సంపూర్ణానంద సార్. సంపూర్ణానంద్ ఏంటి? అంటే అది ఏమైనా అవార్డు పేరు ఏమైనా ఉందా? అలాగే నాకు గుర్తున్న దాని ప్రకారం అయితే బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డు. ఓకే, బెస్ట్ పార్లమెంటేరియన్. అది పార్లమెంట్కి నిస్వార్థంగా సేవ చేసిన పార్లమెంటేరియన్లకి ఎవ్రీ ఇయర్
ఈయన పేరుని అవార్డు ఇస్తారు, గోవింద్ వల్లభ్ పంత్ పేరుని అవార్డు ఇస్తారు అనమాట. బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డు, జీబీ పంత్ మెమోరియల్ అవార్డు అనేది భారతదేశంలో ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ వన్, అతను హకీమ్ అజ్మల్ ఖాన్. హకీమ్ అజ్మల్ ఖాన్ అతను చనిపోయినప్పుడు 1927లో చనిపోయినప్పుడు గాంధీ మహాత్ముడు ఒక అసమాన దేశభక్తుడిని దేశం కోల్పోయింది, ఒక గొప్ప దేశభక్తుడిని దేశం కోల్పోయింది అని వ్యాఖ్యానించారట. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ హకీమ్ అజ్మల్ ఖాన్ అనమాట. సో అతని కంట్రిబ్యూషన్ ఏంటంటే, హీ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ది ఎనీబడి, ఒక యూనివర్సిటీ, ఫేమస్ యూనివర్సిటీ, దానికి ఫస్ట్ ఛాన్సలర్ కూడా ఆయనే అయ్యారు. 1920లో దానికి ఛాన్సలర్ అయ్యారు. ఒక ఫేమస్ యూనివర్సిటీని ఆయన స్థాపించడం జరిగింది. దాని పేరు జామియా మిలియా సార్. జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ ఫౌండర్. జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ ఫౌండరు హకీమ్ అజ్మల్ ఖాన్. అలాగే ఇతను ఏమంటారు దాన్ని, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా చేశారు, ముస్లిం లీగ్ ప్రెసిడెంట్గా చేశారు. అలాగే ఆల్ ఇండియా ఖిలాఫత్ కమిటీ, అప్పుడు మనకి నాన్ కోఆపరేషన్ మూమెంట్ టైంలో, ఖిలాఫత్ మూమెంట్ టైంలో ఒక ఖిలాఫత్ కమిటీని పెట్టారు, దానికి కూడా ఈయనే ప్రెసిడెంట్గా చేశారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి, ముస్లిం లీగ్కి, ఆల్ ఇండియా ఖిలాఫత్ కమిటీకి, మూడింటికి ప్రెసిడెంట్గా చేసిన ఏకైక లీడర్ చెప్పాలంటే. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ హకీమ్ అజ్మల్ ఖాన్ అనమాట. హకీమ్ అజ్మల్ ఖాన్, ఫేమస్ ముస్లిం లీడర్ ఇన్ మోడర్న్ ఇండియా. సో హర్బిలాస్ శారదా, ఈ శారదా గురించి ఎవరైనా చెప్తారా? శారదా ఆ పేరు ఎక్కడ విన్నారు మీరు? మెయిలా ఫిమేలా శారదా అంటే? శారదా అంటే ఫీమేల్ అనుకుంటా సార్. మంగళం ప్రతిఘటన మగ్గాక. శారదా అంటే మేల్. హెచ్ఎస్ శారదా, హర్ బిలాస్ శారదా, an Indian academic judge and politician from Ajmer, Rajasthan. సో ఇతని కంట్రిబ్యూషన్ ఏంటి మోడర్న్ ఇండియాలో? మోడర్న్ ఇండియాలో ఆయన కంట్రిబ్యూషన్ ఏంటి? ఒక యాక్ట్ ఏదో పేరు, ఈ పేరుతో ఏదో యాక్ట్ వచ్చినట్టుంది. సార్ శారదా చట్టం వచ్చింది ఈయన పేరు మీదేనండి. చైల్డ్ శారదా లేఖలో ఉంటుంది కదా. చైల్డ్ మ్యారేజ్ రీస్ట్రెయింట్ యాక్ట్ 1929, చైల్డ్ మ్యారేజ్ రీస్ట్రెయింట్ యాక్ట్ 1929 లేదా శారదా యాక్ట్ అనేది ఈయన పేరు, ఈయన తాలూకా. దీంతోనే ఆయన పేరు మీద వచ్చిందంటే ఆయన ఎంత కృషి చేశారు చూడండి, ఆ యాక్ట్ అనమాట. సో మ్యారేజ్, గర్ల్స్ మ్యారేజ్ ఏజ్ అక్కడ 14 years, బాయ్స్ మ్యారేజ్ ఏజ్ 18 years కి పెట్టడం జరిగిందనమాట. సో అలా పెంచుకుంటూ వచ్చారు. 1872లో నేటివ్ మ్యారేజ్ యాక్ట్, 1891లో ఏజ్ ఆఫ్ కన్సెంట్ ఆఫ్ మ్యారేజ్ యాక్ట్, 1929లో శారదా యాక్ట్ అన్నమాట. శారదా అంటే ఫిమేల్ అని పెట్టికండి. అలాగే తెలుగులోని ఒక మంచి రచయిత ఉన్నాడు శారద పేరుతో, అది కూడా, అతను కూడా మేలే. తమిళనాడు నుండి వచ్చి ఒక హోటల్లో పనిచేసుకుంటూ సర్వర్గా నటరాజన్ అనే ఒక వ్యక్తి అద్భుతమైన కథలు రాశాడట, సర్వర్గా పనిచేస్తూ. ఎంత బాగా రాశాడో ఆయన. సో తమిళియన్, తెలుగు నేర్చుకుని అతను శారద పేరుతో కథలు రాస్తే చివరిలో పాపం ఆయనకి ఎవరు లేరు, అనాథగా మరణిస్తే తోటి రచయితలందరూ చందాలు వేసుకుని ఆయన దహన సంస్కారాలు చేశారు. రీసెంట్గా ఒక పెద్ద ఆయన అడిగారు నన్ను, శారద ఎవరో తెలుసా నీకు తెలుగులో, తెలుగు సాహిత్యంలో అన్నారు. అంటే నేను చదివాను సార్ ఆయన కథలు కొన్ని, ఆయన నాకు ఐడియా ఉంది పలానా అని చెప్తే నటరాజన్ అంటే ఆయన చాలా ఆనందపడి, అక్కడ రఘురామారావు గారు అని చెప్పి ఫేమస్ స్కిన్ స్పెషలిస్ట్ ఇన్ విశాఖపట్నం, ఎప్పుడైనా మాట్లాడు రాంబాబు ఆయన గురించి, సచ్ ఎ గ్రేట్ ఆయన లిటరీ పర్సన్, ఎప్పుడైనా ఆయన గురించి నీకు అవకాశం ఇస్తాను మన సభలో అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది అనమాట. సో ఆ శారదను కూడా ఒకసారి మనం గుర్తు చేసుకుందాం. నెక్స్ట్ వన్, హస్రత్ మొహానీ. హస్రత్ మొహానీ, HASRAT, హస్రత్ మొహానీ. అతను ఇండిపెండెంట్ మూవ్మెంట్లో యాక్టివ్ రోల్ ప్లే చేశారు. ఇంక్విలాబ్ జిందాబాద్ అనే పదాన్ని మొట్టమొదట కాయిన్ చేసింది 1921లో ఇతనే. ఇంక్విలాబ్ జిందాబాద్, దాన్ని పాపులరైజ్ చేసింది ఎవరు? భగత్ సింగ్ గారు. భగత్ సింగ్ గారు దాన్ని పాపులరైజ్ చేశారు. ఇది ఇంక్విలాబ్ జిందాబాద్ అనేది ఈయన మొట్టమొదటిసారిగా కాయిన్ చేసింది 1921లో
హజరత్ మొహానీ. హజరత్ మొహానీ అనమాట. అది ఆయన గురించి గుర్తుపెట్టుకోవాల్సింది. నెక్స్ట్ వన్, హెన్రీ లూయిస్ వివియన్ డెరాజియో. హెన్రీ లూయిస్ వివియన్ డెరాజియో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. సో ఏమంటారు దాన్ని, అతను హిందూ కాలేజీలో పనిచేశాడు. చాలా చిన్న వయసులోనే చనిపోవడం. ఆంగ్లో ఇండియన్ ప్రొఫెసర్. అక్కడ ఒక రాడికల్ వ్యూస్ ఫ్రెంచ్ రెవల్యూషన్తో ఇన్ఫ్లుయెన్స్ అయ్యి లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రటర్నిటీ ఆ మూడు ప్రపంచానికి ఇచ్చింది ఫ్రెంచ్ రెవల్యూషన్. వాటితో ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఆయన యంగ్ బెంగాల్ ఉద్యమం అనేది ఆయన ప్రారంభించారు. సో ఆ ఆ రాడికల్ వ్యూస్ ఆనాటి అక్కడ వాళ్ళు తట్టుకోలేక అతన్ని మొత్తానికి ఉద్యోగంలో తీసేశారు. ఆ తర్వాత అనుకోకుండా ఆయన ఎర్లీగా ప్రీమెచ్యూర్ డెత్, తొందరగానే చనిపోయాడు. ఆయన తొందరగానే చనిపోయాడు, కానీ చాలా ఇన్ఫ్లుయెన్స్ చేశాడు అతను. రాజా రామ్మోహన్ రాయ్ని విపరీతంగా అభిమానించేవాడు అనమాట. స్టాంచ్ ఫాలోవర్ ఇతను రాజా రామ్మోహన్ రాయ్కి. సో అతను చాలా ఇన్ఫ్లుయెన్స్ చేయడం జరిగింది అక్కడ. అందుకే సురేంద్రనాథ్ బెనర్జీ గారి మాటల్లో చెప్పాలంటే, డెరాజియన్స్ ఆఫ్ ది పయనీర్స్ ఆఫ్ ది మోడర్న్ సివిలైజేషన్ ఇన్ బెంగాల్. బెంగాల్లో ఆధునిక నాగరికతకి వాళ్ళు మార్గనిర్దేశకత్వం చేశారు. పయనీర్స్ ఆఫ్ ది మోడర్న్ సివిలైజేషన్ ఇన్ బెంగాల్ అని చెప్పడం జరిగింది అనమాట సురేంద్రనాథ్ బెనర్జీ గారు. హెన్రీ వివియన్ డెరాజియో 1826 to 1831 వరకు ఆయన చెప్పడం జరిగింది అక్కడ. సో నెక్స్ట్ వన్ మనకి ఇందులాల్ యాజ్నిక్. ఇందులాల్ యాజ్నిక్ అనమాట. గుజరాత్ నుండి ఆయన కిసాన్ సభలో యాక్టివ్ రోల్ ప్లే చేశారు. ఆల్ ఇండియా కిసాన్ సభలో యాక్టివ్ రోల్ ప్లే చేయడం జరిగింది. సో ఇతను మనకి ఖేదా సత్యాగ్రహ సమయంలో గాంధీ గారికి మంచి అసోసియేట్గా ఉన్నారు. అలాగే హోమ్ రూల్ మూమెంట్లో కూడా యాక్టివ్ రోల్ ప్లే చేశారు. ఇతను ఖేదా సత్యాగ్రహలో గాంధీ గారి అసోసియేట్ ఇందులాల్ యాజ్నిక్ ఫ్రమ్ గుజరాత్. సో జాదునాథ్ సర్కార్ ఎవరో చెప్తారా? ఇతను జాదునాథ్ సర్కార్. నేను పుస్తకాలు చాలా ఉన్నాయి మన ఇంట్లో, అంటే నా దగ్గర ఉన్నాయి. జాదునాథ్ సర్కార్. పోనీ మనం ఇప్పుడు ఏదైతే చెప్పుకుంటున్నామో దానికి బాగా సంబంధం ఉంది. ఇప్పుడు ఏం డిస్కస్ చేస్తున్నాం? హిస్టరీ కదా. హిస్టరీకి సంబంధం ఉన్న వ్యక్తి జాదునాథ్ సర్కార్. ఫేమస్ హిస్టారియన్ ఫ్రమ్ మహారాష్ట్ర. మొఘల్ ఎంపైర్ మీద అథారిటీ. శివాజీ గురించి చెప్తాడు ఆయన, మనకి రక్తం మరిగిపోద్ది. శివాజీ గురించి జాదునాథ్ సర్కారు నెరేట్ చేస్తారు. ఎలా అసలు ఆయన సక్సెస్ ఏంటి, చివరికి 1674లో హైందవ ధర్మోద్ధారక, ఎలాగ అక్కడ ఛత్రపతి, అదే సినిమా ఛత్రపతి, వాడిపోతే వీడు, వీడిపోతే వాడు, వాడు అమ్మ మొగుడు అంటూ ఎవడైనా వచ్చాడు అని చెప్తాడు కదా డైలాగ్స్. అది నిజంగా స్ఫూర్తి శివాజీ అన్నమాట. జాదునాథ్ సర్కార్ గారు శివాజీ గురించి కానీ, ఔరంగజేబ్ హిస్టరీని కానీ, ద ఫాల్ ఆఫ్ మొఘల్ ఎంపైర్ 4 వాల్యూమ్స్ పుస్తకం, ఫాల్ ఆఫ్ మొఘల్ ఎంపైర్, అలాగే ఔరంగజేబ్ గురించి 4 వాల్యూమ్స్ చాలా రీసెర్చ్ చేసి చాలా అవుట్స్టాండింగ్ కంట్రిబ్యూషన్ ఇచ్చారు ఆయన. మిడివల్ ఇండియాలో వన్ ఆఫ్ ది అథారిటేటివ్ హిస్టారియన్ జాదునాథ్ సర్కార్ గారు. సో ఆయనకి ఈ టైంలోనే ఆయన ఉన్నారు కాబట్టి హీ వాజ్ గివెన్ నైట్హుడ్ బై ది బ్రిటిష్ ఇన్ 1929 అండ్ ద ఫస్ట్ ఇండియన్ హిస్టారియన్ టు గెయిన్ ఆనరీ మెంబర్షిప్ ఆఫ్ నైట్హుడ్. అది నైట్హుడ్ అనేది బ్రిటిష్ వాళ్ళు ఇచ్చారు. ఒక చరిత్రకారుడికి నైట్హుడ్ ఇవ్వడం అనేది, గౌరవించడం అనేది ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్ అని చెప్పి చెప్తారనమాట జాదునాథ్ సర్కార్. ఔరంగజేబ్ శివాజీ గురించి చాలా పుస్తకాలు రాశారు. ఇంచుమించు నా దగ్గర అయితే 7 పుస్తకాల వరకు కలెక్షన్ ఉంటుంది. అక్కడ మొఘల్ అడ్మినిస్ట్రేషన్ గురించి అన్ని ఏది రాసినా ది బెస్ట్ బుక్స్ అనమాట ఆయన. నెక్స్ట్ వన్ జమునాలాల్ బజాజ్. జమునాలాల్ బజాజ్ అనమాట. సో ఇక్కడ ఈయన ఏమంటారు దాన్ని, గాంధీని బాగా ఫాలో అయ్యారు, అహింస సిద్ధాంతాన్ని బాగా ఫాలో అయ్యారు. 1921లో ఈయన నాన్ కోఆపరేషన్ మూమెంట్లో జాయిన్ అయ్యాడు. సో ఆయన జాయిన్ అయిన తర్వాత ఈ ఫౌండెడ్ సత్యాగ్రహ ఆశ్రమం ఎట్ వార్దాలో సత్యాగ్రహ ఆశ్రమం అనేది జమునాలాల్ బజాజ్ గారు స్థాపించడం జరిగింది. అట్ ది సేమ్ టైము మనకి ఇంచుమించు గాంధీయన్ ఫిలాసఫీస్ ఆల్మోస్ట్ జమునాలాల్ బజాజ్ గారు గాంధీయన్ ఫిలాసఫీస్ అంతా గాంధీకి స్టాన్స్ సపోర్టర్ అండ్ ఫాలోవర్ అనమాట. సో నెక్స్ట్ పర్సనాలిటీ జయప్రకాష్ నారాయణ్. ఎవరైనా చెప్తారా ఈయన గురించి? జయప్రకాష్ నారాయణ్ గురించి.
సార్ లోకనాయక్ సార్ లోక్ నాయక్, ఇంకా ఇంకా ఇంకేం చేశాడు ఆయన? సార్ జనతా సార్ పార్టీ ఈయనకి 2-3 ఫేజ్లు ఉన్నాయి సార్. డ్యూరింగ్ ఫ్రీడమ్ స్ట్రగుల్ ఉమ్, అండ్ డ్యూరింగ్ పోస్ట్ ఫ్రీడమ్స్ అంటే పోస్ట్ ఇండిపెండెన్స్ అండ్ ఇండిపెండెంట్. ఇందిరాగాంధీకి ఉన్నది. అండ్ అన్నిటికంటే మించి సర్వోదయ ప్లాన్. ఉమ్, సర్వోదయ ప్లాన్ లో ఈయనది ప్రధాన హస్తం ఉంటుంది. సర్వోదయ ప్లాన్ లో మెయిన్ ఉంటుంది. సోషలిజం బాగా ఉంటుంది, సోషలిస్ట్ కాదు. ఆ? గాంధీజం బాగా సోషలిజం బాగా ఉంటుంది, స్టాంచ్ సోషలిస్ట్ కాదు. రైట్ వింగ్. గాంధీజం బాగా ఉంటుంది, పూర్తి గాంధీవాది కాదు. లెఫ్ట్ వింగ్ లాగా రైట్ వింగ్ లాగా. ఈయన ఒక ప్రత్యేకమైన ఫ్రీడమ్స్. అవును సార్, పూర్తి రైట్ వింగ్ కాదు, పూర్తి లెఫ్ట్ కాదు. ఈయన ఒక ప్రత్యేకమైన ఫ్రీడమ్ ఫైటర్ సార్, అండ్ ఇండియన్ పొలిటీషియన్ హూ లెడ్ ద యాంటీ మన ఎమర్జెన్సీ పీరియడ్ మూమెంట్ ఆల్సో. అంటే ఇతని గురించి అంటే నేను అప్పుడెప్పుడో చదివినప్పుడమ్మా, మేము మా ప్రిపరేషన్ టైంలో చదివినప్పుడు, ఆయన మరణించినప్పుడు యాక్చువల్గా ఆయనకి చివరిలో కిడ్నీలు 2 పాడైపోయి ఆయనకి డయాలసిస్ చేయాల్సి వస్తే కొన్ని సంవత్సరాల పాటు ప్రజలందరూ చందాలు వేసుకుని లోక్నాయక్ అతను తమ ప్రియతమ నాయకుడికి చందాలు వేసుకుని డయాలసిస్ చేయించారు. ఆ తర్వాత ఆయన స్వర్గస్థులైనప్పుడు పుట్టుక నీది, చావు నీది, బ్రతుకంతా దేశానిది. పుట్టుక నీది, చావు నీది, బ్రతుకంతా దేశానిది. ఆ క్యాప్షన్ వచ్చింది అనమాట న్యూస్ పేపర్లో. సచ్ ఎ గ్రేట్ లీడర్. 1934 మనకి కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ వన్ ఆఫ్ ది ఫౌండింగ్ మెంబర్. ఇతను అచ్యుత్ పట్వర్తన్, జయప్రకాష్ నారాయణ్ అండ్ ఆచార్య నరేంద్ర దేవ్, వీళ్ళ ముగ్గురు కూడా ఫౌండింగ్ మెంబర్స్. అంటే 1934లో సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్ అనేది ఇంకా ఫిజిల్ అవుట్ అయిపోయింది, పూర్తిగా ఆపేసిన తర్వాత 1922లో ఎలా అయితే స్వరాజ్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ ఖిలాఫత్ స్వరాజ్ పార్టీ వచ్చిందో 34లో కూడా మళ్ళీ స్కిజం కాకుండా కాంగ్రెస్ పార్టీలోనే భాగంగా కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ అనేది ఆచార్య నరేంద్ర దేవ్, అచ్యుత్ పట్వర్తన్ అండ్ జయప్రకాష్ నారాయణ్ స్థాపించడం జరిగింది. ఈ పార్టీ 1942 క్విట్ ఇండియా మూమెంట్లో యాక్టివ్ రోల్ ప్లే చేయడం జరిగింది. ప్యారల్ గవర్నమెంట్ కానీ, అండర్ గ్రౌండ్ యాక్టివిటీస్ కానీ చాలా వరకు వీళ్ళ మెయిన్ రోల్ 1942 క్విట్ ఇండియా మూవ్మెంట్ అనమాట. సో ఇప్పుడే మన శోభన్ గారు చెప్పినట్లు సూన్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఈ ఫార్ములా సర్వోదయ ప్లాన్స్ ఫర్ ద ఎకనామిక్ అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ ఆల్ క్లాసెస్, క్యాస్ట్, జెండర్ అండ్ రిలీజన్. అందరి కోసం అన్నమాట సర్వోదయ. ఇప్పుడు అంత్యోదయ అంటాం. అంత్యోదయ అంటే ఇక్కడ ఏంది, ఎవరు బాబు జగజ్జీవన్ రామ్, రిఫార్మ్ ద పూరెస్ట్ ఆఫ్ ది పూర్ అనమాట. అక్కడ అంత్యోదయ కింద ఉన్న వాళ్ళని రిఫార్మ్ చేయడం. ఇక్కడ సర్వోదయ అంటే అందరినీ కూడా రిఫార్మ్ చేయడం అంటాం అనమాట. సో సర్వోదయ ప్లాన్స్ అనేది ఈయన ఇనిషియేట్ చేయడం జరిగింది. ఆయన సోషల్ యాక్టివిజంలో కూడా ఎంతో భాగమయ్యారు. ఆయన ఆచార్య వినోబా భావే. ఎవరైతున్నాం ఆచార్య వినోబా భావే? ఇండివిజువల్ ఉదాన్ మూమెంట్. 2 చెప్పారు. ఇండివిజువల్ సత్యాగ్రహి. జవహర్లాల్ అదే మొట్టమొదటి గాంధీ చూస్ చేసుకున్న ఇండివిజువల్ సత్యాగ్రహి. ఓకే. ఇంకా ఇంకోటమ్మా భూదాన్ ఉద్యమం. ఎక్కడ ప్రారంభించారు భూదాన్ ఉద్యమాన్ని? కోచం చెప్పండి, పర్లేదు. పోచంపల్లి, ఆంధ్రప్రదేశ్ అన్నమాట. ఆయన భూదాన్ ఉద్యమాన్ని కూడా ఈయన బాగా సపోర్ట్ చేశారట. జయప్రకాష్ నారాయణ గారు సపోర్ట్ చేశారు. డ్యూరింగ్ 1975 ఎమర్జెన్సీ లెడ్ ఎ మ్యాసివ్ మూవ్మెంట్ టు evoke people against the coercive emergency and led support to జనతా పార్టీ. అక్కడ డెమోక్రసీని ఇచ్చేయడానికి మంచి ఉద్యమం అనేది 1975లో ఆయన చేయడం జరిగింది అనమాట. సో డెఫినెట్లీ హీ వాజ్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ లీడర్స్ ఆఫ్ మోడర్న్ ఇండియా అంటాం. పోస్ట్ ఇండిపెండెంట్ ఎరాలో కూడా ఆయన తనదైన ముద్ర వేయడం జరిగింది. జయప్రకాష్ నారాయణ్, లోక్ నాయక్. సో జతీంద్రనాథ్ దాస్ ఎవరైనా చెప్తారా? ఇదినెవరో చెప్పండి అంతే చాలు నాకు. జతీంద్రనాథ్ దాస్ ఎవరు? ఏ సెక్షన్ లోకి వస్తాడు? సహాయ నిరాకరణ ఉద్యమం. రామారావు రామారావు, నువ్వు తప్పు చెప్పేస్తే ఎవరికో వెళ్ళిపోయింది అనుకో బుర్రలోకి అది సారీ అనమాట. ఎవరికైనా వెళ్ళిపోతే రెవల్యూషనరీ క్రాంతికారి, ఉద్యమకారులు, విప్లవకారుడు.
ఎవరు Member of the Hindustan Socialist Republican Association, sir. ఏంటమ్మా కరెక్టే Hindustan Socialist Republican member, sir. So association member, one of the member. హిందుస్థాన్ సోషలిస్ట్ హెచ్ఎస్ఆర్ఏ హెచ్ఆర్ఎల్ మెంబర్ ఓకే గుడ్ ముందు రెవల్యూషన్ టెర్రరిస్ట్ అని చెప్పేస్తే వెళ్ళిపోతాం అనమాట సో అతను ఏంటంటే జతీంద్రనాథ్ అనుశీలన సమితి మెంబర్ కూడా జతీంద్రనాథ్ దాస్ అనుశీలన సమితి మెంబరు ఆ తర్వాత ఆయన తర్వాత నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ లో పాల్గొని అది గాంధీ గారు ఆపిన తర్వాత యంగ్స్టర్స్ అందరూ రెవల్యూషన్ టెర్రరిజంకి వచ్చినప్పుడు హెచ్ఆర్ఏకి వచ్చేసారు తర్వాత హెచ్ఎస్ఆర్ఏలో కూడా యాక్టివ్ రోల్ ప్లే చేశాడు సో లాహోర్ కాన్స్పైరసీలో ఇతను ఉన్నాడని చెప్పి అతన్ని జైల్లో పెట్టడం జరిగింది అక్కడ అలాంగ్ విత్ భగత్ సింగ్ ఇతను కూడా జైల్లో ఉన్నాడు అతను అక్కడ జైలు అత్యంత హేయమైన దుర్భరమైన పరిస్థితులు ఉన్నాయి ఈ జైలు రిఫార్మ్స్ ఉండాలని చెప్పి ఒక 63 days హంగర్ స్ట్రైక్ చేసి అతను మరణించడం జరిగింది 63 రోజులు అతను హంగర్ స్ట్రైక్ చేసి బాగా జతిన్ దాస్ అంటారు అనమాట సో జతీంద్రనాథ్ దాస్ సో ఇతను 63 రోజులు అక్కడ ఉండి అది మొత్తానికి అక్కడ హంగర్ స్ట్రైక్ చేసి జైలు సంస్కరణల కోసం 1929 లాహోర్ కాన్స్పైరసీ కేసు ఇదంతా మీకు ఆల్రెడీ మనం చెప్పుకున్నాం సో జతీంద్రనాథ్ ముఖర్జీ యాక్చువల్గా అయితే స్వామి వివేకానంద అరవింద్ ఘోష్కి మంచి ఫాలోవర్ అంట సో తర్వాత రెవల్యూషనరీ కింద అతను మారడం జరిగింది జుగంతర్ అనుశీలన సమితి గద్దర్ పార్టీ అన్నిట్లోని అతను ఉన్నారు సో అనుశీలన సమితి ఫౌండ్ వన్ ఆఫ్ ది జతీంద్రనాథ్ ముఖర్జీ బరీందర్ కుమార్ ఘోష్ అండ్ సచిన్ సన్యాల్ అనుకుంటా అనుశీలన సమితి మెంబర్స్ సో హీ వాజ్ వన్ ఆఫ్ ది ఫౌండింగ్ మెంబర్ ఆఫ్ ది అనుశీలన సమితి the most important revolutionary organization and the first stages of the revolutionary movement in modern India. అనుశీలన సమితి ఫౌండింగ్ మెంబర్లో ఒకరు సో ఇతను సారీ నేను ఇందాక తప్పు చెప్పాను బాగా జతిన్ ఇందాక ఓవర్లుక్ అయింది జతీంద్రనాథ్ ముఖర్జీకి బాగా జతిన్ అంటారట అది కూడా రీజన్ ఏంటంటే అతను ఒక చిన్న కత్తి డాగర్తోని ఒక పులిని చంపాడట ఒక టైగర్ని అతను చంపాడు కాబట్టి అతన్ని బాగా జతిన్ అంటారు టైగర్ అతను ఒక పులిని చంపాడు కాబట్టి చిన్న డాగర్తోని ఆయనకి బాగా జతిన్ అని పిలువబడ్డాడు సో జతీంద్రనాథ్ దాస్ కాదు జతీంద్రనాథ్ ముఖర్జీ సో సారీ ఫర్ ది చిన్న తప్పు సమాచారం ఇచ్చాం కదా కరెక్షన్ చేసుకోండి ఓకే నెక్స్ట్ వన్ జేబి కృపలాని ఆచార్య కృపలాని ఇక్కడ గుజరాత్ ట్రూ ఫాలోవర్ మహాత్మా గాంధీ ఆశ్రమాలు ఉంటాయి కదా గుజరాత్లోని మహారాష్ట్రలోని బీహార్లోని ప్రతి చోట ఈయనే అవన్నీ చూసుకునేవారంట జేబి కృపలాని మహాత్మా గాంధీ ఆశ్రమాలన్నీ యాక్టివ్గా చూసుకునేవారు సో తర్వాత 1920 నుండి కాంగ్రెస్లో యాక్టివ్గా ఇన్వాల్వ్మెంట్ అక్కడ సాల్ట్ సత్యాగ్రహాలో కూడా ఆయన పాల్గొనడం క్విట్ ఇండియా మూవ్మెంట్లో కూడా పాల్గొనడం జరిగింది సో ఇతను 1946లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి ప్రెసిడెంట్గా వర్క్ చేయడం జరిగింది జేబి కృపలాని 1946లో ఐఎన్సి ప్రెసిడెంట్గా వర్క్ చేయడం జరిగింది సో తర్వాత ఏమైందంటే అతను కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేసి కృషక్ మజ్దూర్ ప్రజా పార్టీ దాన్ని ఆయన ఫ్లోట్ చేశారు తర్వాత అది ప్రజా సోషలిస్ట్ పార్టీలోకి మర్జ్ అయింది సో 1975లో జయప్రకాష్ నారాయణతో కలిసి ఈయన కూడా ఎమర్జెన్సీలో యాక్టివ్ రోల్ పోరాడారు ఇందిరాగాంధీ గవర్నమెంట్కి వ్యతిరేకంగా పోరాడడం జరిగింది జేబి కృపలాని ఆచార్య జేబి కృపలాని సో నెక్స్ట్ వన్ సో కైలాష్ నాథ్ ఖడ్జు ఎవరైనా చెప్తారా ఇతని పేరు మనం ఎప్పుడో చెప్పుకున్నాం చిన్న క్లూ ఇవ్వమంటే ఇస్తాను కైలాష్ నాథ్ ఖడ్జు 1946 ఐఎన్ఏ ట్రయల్స్లో ఎవరెవరు లాయర్లుగా వాదించారు ఐఎన్ఏ ట్రయల్స్ అయ్యాయి కదా షానవాజ్ ఖాన్ ప్రేమ్ కుమార్ సైగల్ ధిల్లన్ ముగ్గురు ఇండియన్ నేషనల్ ఆర్మీ లీడర్స్ రెడ్ ఫోర్ట్లో ట్రయల్స్ అయ్యాయి అప్పుడు రెడ్ ఫోర్ట్లో బారిస్టర్ చదువుకున్న ప్రతి వాళ్ళు తిరిగి నల్లకోట్లు ధరించి వచ్చారు
సో అందులో ముఖ్యమైన లాయర్లలో అసఫ్ అలీ అరుణా అసఫ్ అలీ హస్బెండ్, భోలాభాయ్ దేశాయ్ 2, తర్వాత తేజ్ బహదూర్ సప్రు లిబరల్స్ లీడరు, అండ్ జవహర్లాల్ నెహ్రూ అనదర్, అంటే ఆయన మనకి జవహర్లాల్ నెహ్రూ మెయిన్ రోల్ ప్లే చేశారు. అలాగే కైలాస్నాథ్ కట్జు కూడా అప్పుడు ఐఎన్ఏ ట్రయల్స్లో వాదించిన లాయర్ గారు. అలాగే ఏమంటారు దాన్ని, మనకి 1933లో మీరట్ కాన్స్పైరసీ కేసుని సక్సెస్ఫుల్గా డిఫెండ్ చేసిన లాయర్ కూడా కైలాస్నాథ్ కట్జు అనమాట. సో తర్వాత మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 1951 నుంచి అతను అదే మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ కూడా చేయడం జరిగింది. సో అలాగే తర్వాత మధ్యప్రదేశ్ చీఫ్ మినిస్టర్గా కూడా ఆయన చేయడం జరిగింది. కైలాష్నాథ్ మార్కండే కట్జు వీళ్ళ ఉడికేనా సార్? అమ్మా నా ఫాదర్ సార్, ఏమ్మా మార్కండేయ కట్టు ఫాదర్. ఓకే ఉడికేనమ్మా. ఫేమస్ యాంటీ ఇండియా యాంటీ హిందూ లాయర్, ఐ మీన్ సుప్రీం కోర్ట్ జడ్జ్ మార్కండే కట్జు. ఓకే ఓకే ఓకే. సో ఇతను అది అయ్యి ఉండొచ్చు, నాకైతే ఐడియా లేదమ్మా. ఈయన ఒడిశా పశ్చిమ బెంగాల్ గవర్నర్ గా కూడా వర్క్ చేశారు. అవును, ఒరిస్సా పశ్చిమ బెంగాల్ గవర్నర్ కూడా వర్క్ చేశారు. అది చూశాను కానీ వదిలేస్తాను నేనే, ఎందుకులే అలా చాలా మంది పోస్ట్ ఇండిపెండెంట్ ఎరాలో అయితే గవర్నర్ వచ్చి సీఎం అలా చేశారు కదా, అందుకని అది తగ్గించాను నేను. ఎవరు చెప్పారు? రామారావు చెప్పాడా? లేదు, రామారావు వెరీ గుడ్. ఓకే, నెక్స్ట్ కాదంబిని గంగూలీ. ఇది ఓన్లీ అమ్మాయిలకే ఈ క్వశ్చన్ అనమాట. కాదంబిని గంగూలీ ఎవరు? అమ్మాయిలు మాత్రమే చెప్పాలి. అమ్మా ఫస్ట్ డిగ్రీ పొందిన మహిళ. వెరీ గుడ్, కరెక్ట్ అమ్మా. ద ఫస్ట్ ఉమెన్ గ్రాడ్యుయేట్ అనమాట, కలకటా యూనివర్సిటీ నుండి ఫస్ట్ ఉమెన్ గ్రాడ్యుయేట్ అనమాట ఆవిడ. సో మెడికల్ సైన్సెస్ లో ఆవిడ చేసింది. అలాగే షీ అటెండెడ్ ద బొంబే సెషన్ ఆఫ్ ది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇన్ 1889 విత్ 6 అదర్ ఉమెన్. 1888లో బొంబే సెషన్కి అటెండ్ అయింది మిగతా 6గురితో కలిసి. 1890 కలకత్తా సెషన్లో షీ వాజ్ ద ఫస్ట్ ఉమెన్ టు స్పీక్ ఫ్రమ్ ద ప్లాట్ఫామ్ ఫ్రమ్ ది కాంగ్రెస్ ప్లాట్ఫామ్ మీద మొట్టమొదటిసారిగా 1890 కలకత్తా సెషన్లో మాట్లాడింది. డెఫినెట్లీ షీ వాజ్ ఎ గ్రేట్ ఉమెన్. ఎందుకంటే ఆ రోజుల్లో గ్రాడ్యుయేట్ అయింది ఆవిడ. గ్రాడ్యుయేట్ అయ్యి అప్పుడు ఫ్రీడమ్ మూమెంట్లో పాల్గొంది, ముందు పార్టిసిపేట్ చేశారు. తర్వాత 1890 కలకత్తా సెషన్లో మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ ప్లాట్ఫామ్ మీద మాట్లాడిన మహిళ కాదంబిని గంగూలీ. ఎ గ్రేట్ ఉమెన్. సో ఇది కూడా అమ్మాయిలే చెప్పాలి. కల్పన దత్తా. ఆవిడెవరో చెప్పండి చాలు. కల్పన దత్తా. పోనీ అమ్మాయిలు చెప్పలేదు కాబట్టి అబ్బాయిలకు ఛాన్స్ ఇచ్చాం. భారత స్వాతంత్ర ఉద్యమ కార్యకర్త రామారావు. అంటే సూర్యసేన్ నేతృత్వంలో ఆవిడ స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు. అదే రెవల్యూషన్ టెర్రరిస్ట్ ముందు చెప్పాల్సిందే. ఓకే సార్, ఇది కరెక్టే. భారత స్వాతంత్రోద్యమం అంటే ఈ స్వాతంత్రోద్యమంలో ఎన్నో ఉన్నాయి కదా, అంతా ఏ వింగ్ ఆవిడ, ఏ స్ట్రీమ్ లో ఆవిడ ఉంది అనేది చెప్పాలన్నమాట. సో డెఫినెట్ ఫేమస్ ఉమెన్ రెవల్యూషనరీ ఆఫ్ బెంగాల్ అండ్ మెంబర్ ఆఫ్ ది ఇండియన్ రిపబ్లికన్ ఆర్మీ లెడ్ బై సూర్యసేన్. ఇండియన్, అదే కదా తెలుగులో చెప్పావు నువ్వు. అవును సార్. అది ఎప్పుడైనా తెలుగు మీడియంలో మీరు రాసినప్పుడు శోభన్కి అది బాగా ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఏంటంటే మనం ఇంగ్లీష్లో తెలుగులో ఎంత స్థాయి ఉందో ఇంగ్లీష్లో కూడా అంతే స్థాయి నాలెడ్జ్ ఉంటేనే తెలుగు మీడియంలో మనం రాయగలుగుతాము, లేకపోతే రాయలేం, అంత రాదు. అందువల్ల నేను 2 పుస్తకాలు చదవాలి, చాలా ఎక్కువ వర్క్ చేయాలి. తెలుగు ఇంగ్లీష్లో కూడా సమానమైన పరిజ్ఞానం. ఎందుకంటే ఆ క్వశ్చన్ మనకు అర్థం అవ్వాలి, మెయిన్స్లో ఆ క్వశ్చన్ అర్థం అవ్వాలి, అప్పుడు అడగాలి. ఒకసారి మాకు ఏం అడిగారు, డిస్కస్ అబౌట్ ద మిలిటెంట్ నేషనలిజం ఇన్ మోడర్న్ ఇండియా, ఇండియన్ ఫ్రీడమ్ మూవ్మెంట్ అన్నారు. ఏమొస్తుంది మిలిటెంట్ నేషనలిజం అంటే? ఏ క్వశ్చన్ రాస్తాం?
మిలిటెంట్ నేషనలిజం అని అడిగారు. రెవల్యూషనరీస్ రాస్తున్నాను. చూసావా? 1997 మెయిన్స్లో నీలాగే ఇప్పుడు నీ వయసు ఎంతో ఇంచుమించు అప్పుడు నీలాగే నేను ఏం చేశానంటే రెవల్యూషన్ టెర్రరిజం రాశాను మొట్టమొదటిసారి మెయిన్స్ రాసినప్పుడు. కానీ తర్వాత నేను చదివితే మిలిటెంట్ నేషనలిజం, సమరశీల జాతీయవాదము, ఎక్స్ట్రీమిజం, కొట్టేస్తాను, స్వరాజ్ ఈజ్ మై బర్త్ రైట్, ఐ విల్ హ్యావ్ ఇట్. రెవల్యూషన్ టెర్రరిస్ట్ ఏం చెప్పడు, షూట్ చేస్తాడు అంతే కదా. అక్కడ మిలిటెంట్ నేషనలిజం, అక్కడ రెవల్యూషనరీ టెర్రరిజం. అందుకే కొత్త పదాలు: ఎర్లీ నేషనలిస్ట్ మోడరేట్స్, మిలిటెంట్ నేషనలిస్ట్ ఎక్స్ట్రీమిస్టులు, రెవల్యూషనరీ నేషనలిస్టులు రెవల్యూషనరీ టెర్రరిస్టులు. 3 పదాలు ఉంటాయి బిపిన్ చంద్ర గారి దీంట్లో. సో మిలిటెంట్ నేషనలిజం అంటే సమరశీల జాతీయవాదము. చూసారా, అది చిన్న మిస్టేక్. ఆ క్వశ్చన్ నాకు తప్పైంది నాది. తర్వాత చూస్తే అరే ఎంత చిన్న మిస్టేక్ నేను చేశానండి. అందుకే అక్కడ క్లారిటీగా ఆ టెక్నికల్ టెర్మినాలజీని క్లారిటీగా మనం అర్థం చేసుకోవాలన్నమాట. అర్థం చేసుకుంటే అప్పుడు ఈజీ అవుతుందమ్మా, ఈజీ అవుతుంది. సో మిలిటెంట్ నేషనలిజం అనే పదం సమరశీల జాతీయవాదం. ఎక్కడికి వచ్చాం? కల్పనా దత్తా, ఉమెన్ రెవల్యూషన్ ఆఫ్ బెంగాల్, ఐఆర్ ఇండియన్ రిపబ్లికన్ ఆర్మీ సూర్యసేన్ తాలూకా యాక్టివ్ మెంబర్. సో చిట్టగాంగ్ ఆర్మరీ రైడ్లో ఆమె కూడా వన్ ఆఫ్ ది లీడర్. అక్కడ షీ యాక్టివ్లీ జాయిన్డ్ చహత్రి సంఘ, CHSATRI, చహత్రి సంఘ, ఏ స్మాల్ రెవల్యూషనరీ గ్రూప్ విచ్ గేవ్ హర్ అన్ ఆపర్చునిటీ టు ప్లంగ్ హర్ సెల్ఫ్ ఇన్ ఫ్రీడమ్ స్ట్రగల్. అక్కడ చహత్రి సంఘ అనే దాంట్లో ముందు జాయిన్ అయింది, తర్వాత ఫ్రీడమ్ స్ట్రగల్లోకి సూర్యసేన్ గారి దీంట్లోకి ఆమె వెళ్ళడం జరిగింది. 1939లో ఆమె కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాలో జాయిన్ అయ్యారట. అండ్ షీ మ్యారీడ్ ద కమ్యూనిస్ట్ లీడర్ పిసి జోషి గారిని ఆవిడ వివాహం చేసుకున్నారు. సో కల్పనా దత్తా. నెక్స్ట్ వన్, కమలాదేవి చటోపాధ్యాయ సాల్ట్ సత్యాగ్రహ వీటన్నిటిలో పాల్గొన్నారు. బాంబే ప్రెసిడెన్సీలో మొట్టమొదటిసారిగా అరెస్ట్ అయ్యారు. సాల్ట్ సత్యాగ్రహ సమయంలో బాంబే ప్రెసిడెన్సీలో మొట్టమొదటిసారిగా అరెస్ట్ అయ్యారు. సో ఈమె గురించి, షీ వాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఆల్ ఇండియా ఉమెన్స్ కాన్ఫరెన్స్ కి ఆమె ప్రెసిడెంట్ గా పనిచేశారు. అలాగే ఇండియన్ కోఆపరేటివ్ యూనియన్ కి ప్రెసిడెంట్ గా పనిచేశారు. అలాగే ఆల్ ఇండియా హ్యాండిక్రాఫ్ట్స్ బోర్డుకి ఆమె ప్రెసిడెంట్ గా కూడా పనిచేశారు. చాలా పోస్టులు చేశారు కమలాదేవి చటోపాధ్యాయ. సో అండ్ అనదర్ కంట్రిబ్యూషన్ ఏంటంటే షీ ఆల్సో రిసీవ్డ్ ద రామన్ మ్యాగసెసే అవార్డ్ ఇన్ 1966లో రామన్ మ్యాగసెసే అవార్డు వచ్చింది ఆమెకు. సో ఎవరు రామన్ మ్యాగసెసే అవార్డు దేనికి ఇస్తారు? ఈయన స్టేట్స్మెన్ సార్. శోభన్ చెప్పేస్తున్నారా? అయితే నేను చెప్పలేను సార్. చెప్పలే, పర్లేదు. మిగతా వాళ్ళు చెప్తారని మాట్లాడతారేమో అని. ఓకే సార్, ఓకే. రామన్ మ్యాగసెసే అవార్డు ఎవరతను? ఆ అవార్డు ఎందుకు ఇస్తారు? ప్రజాసేవకి ఇస్తారు. ప్రజాసేవకి ఎక్సెప్షనల్ సోషల్ వర్క్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఇస్తారు సార్. ఎవరు? ఫిలిప్పీన్ ప్రెసిడెంట్. ఫిలిప్పీన్స్ మాజీ ప్రెసిడెంట్ రామన్ మ్యాగసెసే. సో కమ్యూనిటీ డెవలప్మెంట్, సోషల్ సర్వీసు, ఇలా 4-5 యాక్టివిటీస్ లో సర్వీస్ చేసిన ఏషియన్లకి మాత్రమే ఇచ్చే అవార్డు ఇది. ఆసియా ఖండంలో వారికే ఇస్తారు ఈ అవార్డు, రామన్ మ్యాగసెసే. మేము అవార్డులన్నీ అప్పుడు కరెంట్ అఫైర్స్ లో అది ఎందుకు, ఏంటి, దాని పుత్రాలు, మొట్టమొదట ఎవరికి వచ్చింది, అన్నీ కూడా లింకప్ చేసుకుని చదివేవాళ్ళం అనమాట. ఇప్పుడు ఇండియాలో ఇచ్చే హైయెస్ట్ అవార్డు ఏంటి? భారతదేశంలో ఇచ్చే హైయెస్ట్, భారతదేశం తరపునిచ్చే హైయెస్ట్ అవార్డు ఏంటి? ఇందిరాగాంధీ పీస్ ప్రైజ్. ఇందిరాగాంధీ పీస్ ప్రైజా శోభన్? If I am correct, గాంధీ పీస్ ప్రైజ్ ఇస్ ద హైయెస్ట్ అవార్డ్. మహాత్మా గాంధీ ప్రైజ్ 1995లో పెట్టారు. జూలియస్ నైరీరి టాంజానియా ప్రెసిడెంట్ కి వచ్చింది అనమాట. సో అక్కడి నుంచి నెక్స్ట్ లైన్ ఏంటి? ఇప్పుడు ఇందిరాగాంధీ పీస్ ప్రైజ్ కానీ, ఇందిరాగాంధీ ప్రైజ్ ఫర్ అవార్డ్ ఫర్ ఇంటర్నేషనల్ అండర్స్టాండింగ్, అలా రకరకాలు ఉంటాయి కదా. సో భారతరత్న అనేది భారతదేశంలో ఇచ్చే హైయెస్ట్ సివిలియన్ అవార్డు అనమాట, భారతరత్న. సో ఇక్కడ ఎక్కడికి వచ్చామమ్మా?
కమలాదేవి ఈమెకు 1966లో రామన్ మ్యాగసెసే అవార్డు కమ్యూనిటీ లీడర్షిప్కి కమలాదేవి చట్టోపాధ్యాయకి వచ్చిందంట, కమ్యూనిటీ లీడర్షిప్కి. నెక్స్ట్ వన్ కందుకూరి వీరేశలింగం గారి గురించి అంటే బిపిన్ చంద్ర గారి మాటల్లో చెప్పాలంటే కందుకూరి వీరేశలింగం గారి స్వీయ చరిత్ర దక్షిణాంధ్రదేశ్ కాదు, ఆంధ్రదేశపు సంఘ సంస్కరణ ఉద్యమ చరిత్ర అంటారు అంతే మోడర్న్ ఇండియాలో బిపిన్ చంద్ర గారు. సో కందుకూరి వీరేశలింగం గారి చరిత్ర ఉంటుందే, అది ద సోషియో కల్చరల్ మూవ్మెంట్ ఆఫ్ ఆంధ్ర టోటల్ చెప్తుంది అని చెప్పి ఆయన ఈశ్వరచంద్ర విద్యాసాగరుడు ఎలా అయితే ఉమెన్ అప్లిఫ్ట్మెంట్ కోసం కానీ ఉమెన్ కోసం అంత బాగా చేశారో ఆన్ ద సేమ్ లైన్స్ ఈయన చేశారు కాబట్టి విద్యాసాగర్ ఆఫ్ సౌత్ ఇండియా అని ఆయన పిలువబడ్డారు. ఫస్ట్ విడో రీమ్యారేజ్ కానీ రాజమండ్రిలో విడో హోమ్ కానీ ఆయన పెట్టడం జరిగింది. ఆయన మొత్తం లిటరేచర్ని కూడా ఇక్కడ ఆధునిక సాహిత్యాన్ని లిటరేచర్ ఆ సాంప్రదాయ సాహిత్యం నుండి తెలుగు సాహిత్యం ఆధునిక దిశగా మలచిన వ్యక్తుల్లో ఆయన ఒకరు. ఆయన అభాగ్యోపాఖ్యానం అని చెప్పి అలాగే ఆ ప్రబంధాల మీద అపహాసం చేస్తూ కొన్ని బుక్స్ రాయడం, అలాగే తెలుగులో మొట్టమొదటి ఒక్కొక్క ప్రక్రియకి కూడా ఆయన ఒక గ్రంథం రాయడానికి ఆయన పూనుకుని ఆయన మొట్టమొదట ఆయన గ్రాంధికవాదిగా ఉన్న ఆ తర్వాత ఆయన తన నియమాల్ని సడలించుకుని తర్వాత వ్యవహారిక భాషావాదాన్ని మనకి ఆయన సంబంధించడం జరిగిందనమాట. సో గ్రాంధిక వ్యవహారికవాదం, ఈ గ్రాంధికవాదులు ఎవరమ్మా మనకి తెలుగులో? ఎవరైనా తెలుగు లిటరేచర్ వాళ్ళే కదా శోభన్ చెప్పాలి. పూజ ఒక 2 నిమిషాలు నీ సమయం తీసుకుంటాం ఇప్పుడు నువ్వు ఉంటే కనుక, ఏమనుకోకు. సార్ కొక్కొండ వెంకటరత్నం గారు గ్రాంధికవాదే సార్ అంటే అనుకుంటున్నాను. అంటే వాళ్ళిద్దరికి పడేది కాదు కదా మన కందుకూరి వీరేశలింగం గారికి కొక్కొండ వెంకటరత్నం గారికి. ఈయన ఎప్పుడు వాడుక భాషను ప్రోత్సహించేవారని. హలో సార్ అంటే చూడు, గ్రాంధిక వ్యవహారిక వాదం అనేది మనకి ఆంధ్రదేశంలో ఎలా వచ్చిందంటే ఒకసారి స్కూల్స్ ఏవిఎన్ కాలేజీలో ఇక్కడే విశాఖపట్నంలో ఏవిఎన్ కాలేజీలో అక్కడ ఎయిడ్స్ దొరగారని ఆయన స్కూల్స్ ఇన్స్పెక్టర్ అనమాట. ఆయన వచ్చారు. అప్పుడు ఏవిఎన్ కాలేజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఓల్డెస్ట్ కాలేజ్ ఇన్ విశాఖపట్నం అనమాట. నేను అక్కడే చదువుకున్నాను డిగ్రీ. అయితే ఆయన వచ్చినప్పుడు ఆయనకి అక్కడ అయ్యంగార్ అని ఒక మాస్టర్ తోడయ్యారు. ఎయిడ్స్ అయ్యంగారు పండితుడు ఒక ఆయన. సో వీళ్ళిద్దరూ ఏం చేశారంటే ఈ ఎయిడ్స్ ద్వారా తెలుగు నేర్చుకోవాలి, నేను తెలుగు నేర్చుకుంటే నాకు అన్ని స్కూల్స్ అన్ని పిల్లలతో మాట్లాడగలుగుతాను. స్కూల్స్ ఇన్స్పెక్టర్ గారు ఆయన, బ్రిటిష్ ఆఫీసర్ అన్నమాట. అక్కడ ఉన్న తెలుగు మాస్టర్ చేసి తెలుగు నేర్చేసుకున్నాడు ఆయన. తెలుగు నేర్చేసుకుని పిల్లల దగ్గర మాట్లాడితే వాళ్ళేమో నవ్వారంట. ఎందుకు? ఆ రోజుల్లో మనకి అంటే ఎక్కడా లేదు అది. చదువుకునే భాష వేరు, మాట్లాడే భాష వేరు, శిష్ట వ్యవహారికం వేరు, వ్యవహారికం వేరు, చదువుకునే భాష వేరు అనమాట. గ్రాంధిక భాష, వ్యవహారిక భాష, ఆ 2 రకాలు ఉన్నాయి. ఆ ఎయిడ్స్ గారు ఆశ్చర్యపోయారట. ప్రపంచంలో ఎక్కడా లేదు, ఇదేంటి ఇంత గౌరవం అని చెప్పి ఆయన ఆశ్చర్యపోయి అప్పుడు ఆయన ఏమన్నారంటే ఇలా కాదు, ఇదేదో చేయాలి, దీన్ని కొంత రిఫార్మ్ చేయాలి కదా, ప్రజలు మాట్లాడుకునే భాషలోనే చదువుకునే భాషలోనే మాట్లాడుకోవాలి అని చెప్పి ఎవరున్నారు దీనికి మనకు సపోర్ట్ చేసేవారంటే 2 ఉన్నారు. వాళ్ళిద్దరూ అయితే అందుకే గ్రాంధిక వ్యవహారిక భాష ఉద్యమానికి గురజాడ అప్పారావు గారు కృష్ణుడైతే అర్జునుడు గిడుగు రామ్మూర్తి పంతులు గారు. ఈయన నడిపించాడు, ఆయన మొత్తం అంతా ఇచ్చేసాడు. అప్పుడు 4 వీళ్ళయ్యారనమాట. సో వీళ్ళు 4 ఒక పక్క గురజాడ అప్పారావు గారు ఆయన డిసెంట్ పత్రం అలాంటి లిటరేచర్ ద్వారా దాని గురించి, అలాగే తెలుగులో తొలి వ్యవహారిక భాషలో అంటే తెలుగు వ్యవహారిక భాషలో సాంఘిక నాటకం రాశాడు. వాడుక భాష ఒక దిక్కులేని స్త్రీ, ఆమె తరపున నేను ఫీజు లేకుండా వకాలు తప్పించుకున్నాను అంటారు గురజాడ అప్పారావు గారు. ఆమె తరపున ఫీజు లేకుండా నేను వకాలు తప్పించుకున్నాను. సో ఇందాక పూనా సరోజనిక్ సభ అమ్మ మగోవింద రనడే, నేను తప్పు చెప్పినట్టున్నాను, ఒకసారి కరెక్ట్ చేసుకోండి. ఇది అందులో రనడే గారి రోల్ ఇందులో లేదు ఇందాక మనం అనుకున్నట్లు. సో ఈ గిడుగు గారేమో ఆయన ఏం చేశారంటే ఆంధ్ర పండితుల భాష బిషక్కుల భేషజం అని చెప్పి ఆయన కొన్ని కరపత్రాలు ఇలా అయితే అవతల పక్క ఒక మంచి 4 దిట్టలు ఉండేవారు అనమాట.
సో ఒకతను సూర్యరావు బహద్దూర్ గారు, సూర్యరావు పిఠాపురం జమీందారు గారు, సూర్యరావు బహద్దూర్ గారు. ఆయన పేరునే సూర్యరాయాంధ్ర నిఘంటువు మనకి ప్రింట్ అయింది ఒకటి. తర్వాత మనకి కుక్కొండ వెంకటరత్నం పంతులు గారు 2. అలాగే 3 వేదం వెంకటరాయ శాస్త్రి గారు 4. వేదం వెంకటరాయ శాస్త్రి గారు. అలాగే అది 3వ పేరు కుక్కొండ వెంకటరత్నం పంతులు గారు. తర్వాత ఎవరు సూర్యరావు బహద్దూర్ గారు, వేదం వెంకటరాయ శాస్త్రి గారు. శోభన్ 4వ పేరు ఏంటమ్మా? కందుకూరు కాశీపట్ల కాదమ్మా, ఇంకో పేరు క్షణంగా గుర్తు రాలేదు. ఓకే. ఆ? ఈ వావిల కొలను సుబ్బారావు గారు ఏమైనా సుబ్బారావు గారు గ్రాంధిక అంటే ఫస్ట్ వీళ్ళు గ్రాంధికవాదులు సార్, వెంకటరాయ తర్వాత లేటర్ గా మారిపోయారు. కాదండి, ఆయన వేదం వెంకటరాయ. వేదం ఓకే. సూర్యరావు వెంకటరాయ శాస్త్రి. వెంకటరత్నం గారు. కాశీభట్ల వారు రాసిన ఈ ప్రతాపరుద్రియం ఆ నాటకంలో కాశీపట్ల కాదు, ప్రతాపరుద్రం, వేదం వెంకటరాయ వేదం వెంకట రైట్ పత్రోచిత భాష అని ప్రవేశపెట్టారు కదా. పాత్రోచిత భాష. అదన్నమాట. దాని వల్లనే వ్యవహారిక ఉద్యమం ఇంకా గట్టిగా ఊపందుకుంది. అప్పుడు వీళ్ళు కలిపి మొత్తానికి అక్కడ ఫైటింగ్ జరిగి ఈ రోజు మనం మాట్లాడుకున్న భాషలో ఇది రావడం జరిగింది అనమాట. సో అది ఇదంతా వ్యవహారిక భాషోద్యమం. కందుకూరి వీరేశలింగం గారు మొదట్లో అదే గ్రాంధిక భాషావాదాన్ని సమర్థించిన ఆయనే తర్వాత అది ఎగ్జాక్ట్గా ఏరు గుర్తులేదు కానీ వర్తమాన వ్యవహారిక ఆంధ్ర భాషా సంఘం అనే దాన్ని పెట్టి ఆయన దానికి అధ్యక్షుడు కూడా అవడం, ఆ తర్వాత వ్యవహారిక ఆంధ్ర భాషను ఆయన సంబంధించడం జరిగింది. అది అందుకు ఇప్పుడు అది గుర్తు చేసుకున్నాం మనం. సో మొట్టమొదటి అది ఏమన్నారు దాన్ని, వితంతు వివాహాన్ని కూడా ఈయనే జరిపించారు. సో బ్రహ్మ సమాజ్ ఇన్ఫ్లుయెన్స్తో ఆయన 1887లో బ్రహ్మ మందిర్, రాజమండ్రిలో బ్రహ్మ మందిర్ అనేది ఆయన పెట్టడం జరిగింది. సో వన్ ఆఫ్ ది మెంబర్స్, ఈ పాయింట్ నాకు ఈ బుక్లోనే చూశాను, 1885 ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి మనకి పనప్పాకం అదే కొంతమంది వెళ్ళారు కదా, కొంతమంది ఆంధ్ర డెలిగేట్స్, అందులో ఈయన కూడా ఉన్నారని. హీ ఆల్సో సర్వ్డ్ యాజ్ వన్ ఆఫ్ ది మెంబర్స్ ఆఫ్ ది ఫస్ట్ మీటింగ్ ఆఫ్ ది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇన్ 1885 అని ఇక్కడే చదివాను, ఇంకెక్కడ చదవలేదు. సో నేను అందుకని ఒకసారి రీచెక్ చేసుకుందాం ఆ పాయింట్. సో రావు బహదూర్ అనే టైటిల్ ఇవ్వడం జరిగింది. మనకి హితకారిణి సభ కానీ, తర్వాత వివేకవర్ధిని కానీ, అలాగే సతీహిత బోధిని, ఇవన్నీ జర్నల్స్ అన్నమాట. అంటే ఉమెన్ కోసం ఇవన్నీ ఆయన వివేకవర్ధిని, సతీహిత బోధిని లాంటి జర్నల్స్ స్థాపించడం జరిగింది. అలాగే హితకారిణి సమాజాన్ని రాజమండ్రిలో ఆయన పెట్టడం జరిగింది. విడో మ్యారేజ్ అసోసియేషన్ కూడా పెట్టడం జరిగింది. అలా చాలా అంటే అన్ని రకాల కంట్రిబ్యూషన్లు ఆయన. అందుకే బిపిన్ చంద్ర రైట్లీ కామెంటెడ్ దట్ ఆయన స్వీయ చరిత్ర ఆధునిక ఆంధ్రదేశ సంఘ సంస్కరణ ఉద్యమ చరిత్ర అంటారు అంతే. ఆయన స్వీయ చరిత్ర ఆధునిక ఆంధ్రదేశ సంఘ సంస్కరణ ఉద్యమ చరిత్ర అని చెప్పారనమాట. సో నెక్స్ట్ ఏమంటారు దాన్ని, కేశవ్ చంద్రసేన్. ఎవరైతే కేశవ్ చంద్రసేన్? కేశవ్ చంద్రసేన్ శోభన్ కాకుండా మిగతా వాళ్ళు చెప్పచ్చు. కేశవ్ చంద్రసేన్ బ్రహ్మ సమాజం మెంబర్. స్ప్లిట్ అవుతుంది కదా సార్ బ్రహ్మ సమాజ్. అలా కాదు, అంటే ఇప్పుడు కేశవ్ చంద్రసేన్ గురించి మీరు చెప్పాలనుకోండి, రాయాలనుకోండి, ఏం రాస్తారు? బ్రహ్మ సమాజ్ మెంబర్ అని రాస్తావా రామారావు? అలా రాయను సార్. అంటే బ్రహ్మ సమాజం 2గా విడిపోతుంది. విడిపోయినప్పుడు ఈశ్వర చంద్ర విద్యాసాగర్ ఒక భాగం వైపు వెళ్ళిపోతే సోషల్ రిఫార్మర్ సార్. రామారావు, ఈశ్వర చంద్ర విద్యాసాగర్ ఎందుకు వచ్చాడు బ్రహ్మ సమాజ్ దగ్గర? సారీ సార్. కాదమ్మా, రాజా రామ్మోహన్ రాయ్ గారు చనిపోయిన తర్వాత బ్రహ్మ సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళింది ఎవరో? రాజా రామ్మోహన్ రాయ్ గారి తర్వాత బ్రహ్మ సమాజాన్ని ఎవరు ముందుకు తీసుకెళ్లారు? పోనీ దేవేంద్రనాథ్ ఠాగూర్. దేవేంద్రనాథ్ ఠాగూర్. ఆయన
తత్వబోధిని సమాజం లేదా తత్వబోధిని పత్రిక మొత్తానికి ఆయన స్టార్ట్ చేశారు. తర్వాత ఆయన ఏం చేశారు, ఈ కేశవ్ చంద్రసేన్ని ఆచార్యుడిగా నియమించాడు. ఇతను బాగా ముందుకు తీసుకెళ్తాడని, ఇతనంతా మంచి ఐడియాలజీ ఉందని చెప్పి. సో ఈయనేమో ఇంకా బాగా మొత్తం భారతదేశం అంతా అది కేశవ్ చంద్రసేన ఏమంటారు దాన్ని వ్యాపించాలి, భారతదేశం అంతా వ్యాపించాలి, అంత ఐడియాలజీ మంచి ప్రోగ్రెసివ్ వ్యూస్తో ఆయన. అయితే తర్వాత ఏమైంది, ఆయనకి ఈయనకి క్లాషెస్ వచ్చాయి. అప్పుడు కేశవ్ చంద్రసేన్ బ్రహ్మ సమాజ్ ఆఫ్ ఇండియా అనేది Split time, sir. స్ప్లిట్ అయింది. అది స్ప్లిట్ అయిన తర్వాత 1866 అనుకుంటా, అది ఎగ్జాక్ట్ ఇయర్ అనుకుంటున్నాను నేను. అప్పుడు ఈయనది ఆది బ్రహ్మ సమాజ్గా ఉండిపోయింది అనమాట. సో ఆది బ్రహ్మ సమాజ్గా దేవేంద్రనాథ్ ఠాగూర్ ఉండిపోయింది, కేశవ్ చంద్రసేన్ది బ్రహ్మ సమాజ్ ఆఫ్ ఇండియాగా వచ్చింది. సో ఈ బ్రహ్మ సమాజ్ ఆఫ్ ఇండియా అనేది మనకి తర్వాత ఆ కేశవ్ చంద్రసేన్ దాన్ని బాగా మంచి సపోర్ట్ చేశారు, బాగా డెవలప్ చేశారు. కానీ ఆయన ప్రోద్బలంతోనే 1872లో నేటివ్ మ్యారేజ్ యాక్ట్ వచ్చింది. విమెన్ గర్ల్స్ అండ్ బాయ్స్ మ్యారేజ్ ఏజ్ పెంచారు. బట్ హీ హిమ్సెల్ఫ్ వైలేటెడ్ ద 1872 నేటివ్ మ్యారేజ్ యాక్ట్ అండ్ హీ మ్యారీడ్ హిస్ డాటర్ టు ద ప్రిన్స్ ఆఫ్ ది కూచ్ బీహార్. అందువల్ల అగైన్ బ్రహ్మ సమాజ్లో స్ప్లిట్ వచ్చింది, మనం చదువుకున్నాం. ఎవరు మన పర్సనాలిటీలో చెప్పాను ఆ పేరు, ఆ స్ప్లిట్, ఆ పర్సనాలిటీ పేరు ఆనందం. పండిత్ శివనాథ్ శాస్త్రి అండ్ ఆనంద్ మోహన్ బోస్ అని చెప్పి 1878లో సధర్మ బ్రహ్మ సమాజ్ అని చెప్పి తీసుకురావడం జరిగింది అనమాట. సో ఈయన కేశవ్ చంద్రసేన్ ఏ ఫేమస్ సోషల్ రిఫార్మర్ అండ్ ఇతడు 1872లో నేటివ్ మ్యారేజ్ యాక్ట్ ఆల్రెడీ మనం చెప్పుకున్న పాయింటే. సో తర్వాత దేవేంద్రనాథ్ ఠాగూర్తో డిఫరెన్స్ వచ్చిన తర్వాత బ్రహ్మ సమాజ్ ఆఫ్ ఇండియా అనేది పెట్టడం జరిగింది. అలాగే హీ వాజ్ ఇన్స్ట్రుమెంటల్ బిహైండ్ ద ఫౌండేషన్ ఆఫ్ ది ఇండియన్ రిఫార్మ్ అసోసియేషన్ ఇన్ 1870లో ఇండియన్ రిఫార్మ్ అసోసియేషన్ అనేది స్థాపించి దానికి ప్రధానమైన బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసింది, ఇన్స్ట్రుమెంటల్గా ఉన్నది కేశవ్ చంద్రసేన్ అనమాట. పీజెంట్స్ తాలూకా స్థాయి అంటే ఏదైనా ఒక అసోసియేషన్ పేరు చదివితే ఎందుకు అనేది కూడా మీరు గుర్తుంచుకోవాలి. ఇండియన్ రిఫార్మ్ అసోసియేషన్ కేశవ్ చంద్రసేన్, ఓకే, ఎందుకు, వై అంటే ఫర్ ద ఇంప్రూవింగ్ ఆఫ్ ది లైఫ్ ఆఫ్ ది పీజెంట్స్, ఆ రైతుల తాలూకా స్థితిగతులను పెంచడానికి ఇండియన్ రిఫార్మ్ అసోసియేషన్ అనేది పెట్టడం జరిగింది. సో ఆ న్యూస్ పేపర్ న్యూ డిస్పెన్సేషన్ అనే న్యూస్ పేపర్ని కూడా ఆయన పెట్టడం జరిగింది. సో తర్వాత ఏమైందంటే 1878 తర్వాత అక్కడ సధర్మ బ్రహ్మ సమాజ్ అయిపోయిన తర్వాత కేశవ్ చంద్రసేన్ రోల్ అనేది తగ్గిపోయింది. కేశవ్ చంద్రసేన్ రోల్ అనేది తగ్గిపోయింది. సో కాకపోతే మంచి అంటే దేవేంద్రనాథ్ ఠాగూర్ దీంట్లో చెప్పిన చరిష్మాటిక్ లీడర్ అనమాట. ఒక్కసారిగా బ్రహ్మ సమాజ్ ఆఫ్ బెంగాల్ని బ్రహ్మ సమాజ్ ఆఫ్ ఇండియాగా మార్చాడు ఆయన. బ్రహ్మ సమాజ్ ఆఫ్ ఇండియాగా మార్చడం జరిగింది. ఇతని ప్రోద్బలంతోనే మనకి మద్రాసులో శ్రీధర నాయుడు అనే అతను వేద సమాజ్ అనేది ప్రారంభించడం జరిగింది. ఈయన తాలూకా ప్రోద్బలంతోనే ఇన్ఫ్లుయెన్స్ తోనే శ్రీధర నాయుడు ఫౌండెడ్ వేద సమాజ్ ఇన్ మద్రాస్. సో నెక్స్ట్ పర్సనాలిటీ ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్. ఎనీబడి, ఎవరు చెప్తారు? ఇక్కడ ఒక పాయింట్ సార్, కేశవ్ చంద్రసేన్ ఇతను హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై క్రిస్టియానిటీ సార్. He tried to bring the Christianity thought అందుకే into Hindu way of practices. అతను ఒక బుక్ కూడా రాశాడు సార్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, జీసస్ యూరోప్ ఏషియా హిందూ అనేదో రాశాడు. ఓకే, ఇది ఈ పాయింట్ అదే గుర్తుంది నాకు. ఆ ఇద్దరికి డిఫరెన్స్ రావడం కూడా ఆ ట్రెడిషనల్ ఇది పోతుందని చెప్పి ఆయన ఉండిపోయాడు, ఈయన ఎక్కడికో వెళ్ళిపోదాం ఇంకెందుకని చెప్పి ఆయన ఇద్దరికి డిఫరెన్స్ వచ్చాయి, దేవేంద్రనాథ్ ఠాగూర్కి ఇతనికి అని చెప్పి మనం రాజారామ్ మోహన్ రాయ్ కి క్రిస్టియానిటీ, ఇస్లాము, ఆ తర్వాత ఈయనకి క్రిస్టియానిటీ. ఇదంతా కొంత కాన్స్పిరసీ థియరీ అని కూడా అంటారు, మన వాళ్ళనే మనకు అగెనిస్ట్ గా వాడారని. బట్ సంహౌ ఏది ఎలా ఉన్నా వీళ్ళు అందులో ఉన్న మంచిని తీసుకొని మన దాంట్లో వీళ్ళు అప్పుడంతా ఒక రకమైన అవతార పురుషుల్లాగా సమాజాన్ని ఉద్ధరించే వాళ్ళలాగా కొత్త థియరీస్, కొత్త ప్రాక్టీసెస్ మొదలెట్టేవారు కాబట్టి క్రిస్టియానిటీ థాట్ ని పెడదాం అన్నారు. తర్వాత అది విడిపోవడానికి కారణమైంది. మంచి పాయింట్ అది. సో ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్, He was also called as the Frontier Gandhi. ఫ్రాంటియర్ గాంధీ. And against of the Khilafat movement and Rowlatt Act. ఏంటమ్మా?
Against Rowlatt Act and Khilafat movement. ఉమ్. ఇంకా One and only Pakistani national to Opposition. వన్ అండ్ ఓన్లీ పాకిస్తానీ నేషనల్ టు రిసీవ్ ద Bharat Ratnas. భారత రత్న. వెరీ గుడ్. ఇంకా The only prominent revolutionary turned into Gandhian. రెవల్యూషనరీ అంటే అతను అంటే ట్రూ ఇక గాంధీని మనస వాచ కర్మేన త్రికరణ శుద్ధిగా ఫాలో అవుతారు అనమాట. Yes, sir. ఫ్రాంటియర్ గాంధీ, సరిహద్దు గాంధీ. ఆ సరిహద్దుల్లో అక్కడ ఖుదాయే ఖిద్మత్ గార్, సర్వెంట్స్ ఆఫ్ గాడ్ అని ఆయన ఒక ఆర్గనైజేషను. అలాగే రెడ్ షర్ట్స్ అంటారు, దాన్నే రెడ్ షర్ట్స్ అని అంటారు అనమాట. ఆర్ సర్క్ పోష్ అనే దాని పేరు అనమాట. అక్కడ ఆ లాంగ్వేజ్లో పఠాన్స్ ఆ లాంగ్వేజ్లో అయితే. సో ఇన్ ఆర్డర్ టు ప్రొటెస్ట్ అగైన్స్ ది బ్రిటిష్ బై మీన్స్ ఆఫ్ పీస్ఫుల్ ప్రొటెస్ట్ అండ్ పొలిటికల్ యాక్టివిజం దానికోసం ఆయన ఖుదాయే ఖిద్మత్ గార్స్ అనే ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశారు. మహాత్మా గాంధీ క్లోజ్ అసోసియేట్. సో భారతరత్న 1987 ఫస్ట్ నాన్ ఇండియన్ టు రిసీవ్ ద భారతరత్న. సో ఫస్ట్ నాన్ ఇండియన్ అంటే తర్వాత ఎవరికైనా వచ్చిందా భారతరత్న? నెల్సన్ మండేలా కూడా వచ్చింది భారతరత్న అవార్డు అనమాట. సో మనకి 1931 సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్లో సమయంలో ఖుదాయే ఖిద్మత్ గార్స్ అనేది చాలా యాక్టివ్గా నార్త్ వెస్టర్న్ ఫ్రాంటియర్లో యాక్టివ్ రోల్ ప్లే చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ వన్ ఖుదీరామ్. ఈ రెడ్ షర్ట్స్ మూమెంట్ కూడా ఇట్ ఈస్ ద ఇమిటేషన్ ఆఫ్ గరిబాల్డి అండ్ మాజిని వాళ్ళ నుంచి బాగా ఇన్స్పైర్ అయ్యాడు సార్. గారిబాల్డి రెడ్ షర్ట్స్ ఉంది కదా ఇటలీలో, దాని నుంచి ఇన్స్పైర్ అయ్యాడు. సో ఇండియా అంటే సెపరేట్ అవ్వడానికి, పార్టీషన్ చేయడానికి ఈయన అగేనెస్ట్ గా ఉన్నారు. పాకిస్తాన్ లో నరకం చూపించారు ఇతని తర్వాత కూడా. ఈ వాజ్ డెడ్ అగెనెస్ట్ ద టూ నేషన్ థియరీ. ఇద్దరు కలిసే ఉండాలి, మనం ఒకటే అని చెప్పి స్ట్రాంగ్ సపోర్టర్ అనమాట అతను. సో అందువలన అతను డెఫినెట్గా చాలా ఇబ్బందులు పడ్డారు. ఆయన చివరిలో చాలా ఇబ్బందులు పడ్డారు అనమాట. బిలీవ్డ్ ఇన్ సెక్యులరిజం కూడా. మంచి ట్రూ ఫాలోవర్ ఆఫ్ మహాత్మా గాంధీ, ఫ్రాంటియర్ గాంధీ. సో నెక్స్ట్ ఖుదీరామ్ బోస్. ఎవరు చెప్తారు? శోభనం కాకుండా ఇంకెవరైనా ఖుదీరామ్ బోస్ ఎవరితనం? సార్ స్వదేశీ మూవ్మెంట్ లో పార్టిసిపేట్ చేశారు. ఏంటమ్మా? స్వదేశీ మూవ్మెంట్ లో పార్టిసిపేట్ చేశారు సార్. ఖుదీరామ్ బోస్ ఎవరు అంటే ఫస్ట్ ఏం రాస్తారు ఎగ్జామ్ లో అడిగితే? బెంగాల్ గవర్నర్. రెవల్యూషనరీ టెర్రరిస్ట్. ఫస్ట్ విప్లవ తీవ్రవాది కదా, రెవల్యూషనరీ టెర్రరిస్ట్ అన్నమాట. యుగాంతర్ గ్రూప్ కి చెందినవాడు. సో ఇక్కడ మనకి ముజఫర్పూర్, అది కింగ్స్ఫోర్డ్, అక్కడ జడ్జి ఉన్నాడు కదా, మ్యాజిస్ట్రేట్. అక్కడ కింగ్స్ఫోర్డ్ అనే ఒక జడ్జి ఉండేవాడు అనమాట. సో అతను చాలా అక్కడ కింగ్స్ఫోర్డ్ గురించి నేను ఎక్కడో చదివాను. అక్కడ ఆ కింగ్స్ఫోర్డ్ అంటే ఒక కుర్రాడు వందే మాత్రం అని ఏదో మామూలుగా షౌట్ చేస్తారు కదా పిల్లలు, ఆ కుర్రాడికి ఎన్నో కరోనా దెబ్బలు విధించేటట. అలాగా చిన్న చిన్న పిల్లలకు కూడా భయంకరమైన పనిష్మెంట్లు, ఒక రకమైన వాడిని. ఇంకా అసలు రెవల్యూషన్ టెర్రరిజం అనేది రష్యన్ నిహిలిస్టులు, ఐరిష్ రిపబ్లికన్ ఆర్మీ మోటివేషన్తో వచ్చింది, ఐఆర్ఏతో. అలాంటి జార్ చక్రవర్తికి ఎగనిస్ట్గా మనము ఒక రెబిలియన్ తీసుకురాలేం. కాబట్టి ఒక ఫియర్ సైకోసిస్ అనేది తీసుకొస్తే జనాల్లో అట్లీస్ట్ అన్పాపులర్ అఫీషియల్స్ని మనం చంపేస్తే వాళ్ళైనా తగ్గుతారని చెప్పి కదా, అలా స్టార్ట్ అయింది. సో ఈ కింగ్స్ఫోర్డ్ చాలా అతని జడ్జిమెంట్స్తో చాలా మందిని ఇబ్బంది పెట్టాడని ఎలాగైనా చంపేద్దామని చెప్పి ఆ కింగ్స్ఫోర్డ్ మీద అక్కడ ఏమంటారు దాన్ని, అది ఐ థింక్ 1908 ముజఫర్పూర్ కాన్స్పైరసీ అన్నమాట, ముజఫర్పూర్లో జరిగింది. బట్ అన్ఫార్చునేట్లీ ఇన్స్టెడ్ ఆఫ్ కింగ్స్ఫోర్డ్ అక్కడ కెనడీ అనే ఒక అధికారి తాలూకా వైఫ్, కూతురు చనిపోవడం జరుగుతుంది అనమాట. అది ఖుదీరామ్ బోస్ అండ్ ప్రఫుల్ల చాకి ఇద్దరు చేస్తారు. ఖుదీరామ్ బోస్ అండ్ ప్రఫుల్ల చాకి. సో అక్కడ ప్రఫుల్ల చాకి షార్ట్ డెడ్ అండ్ ఖుదీరామ్ బోస్ లేటర్ ట్రైడ్ అండ్ హ్యాంగ్డ్. ఎంత చిన్న పిల్లవాడంటే నేను ఎక్కడో చూశానమ్మా, ఒక ఖుదీరామ్ బోస్ శోభన్ యంగెస్ట్ మార్టీర్ అంట. అతను చాలా చిన్నోడంట. అవును సార్, అవును సార్, అవును సార్. అది ఎక్కడో చదివాను, నిన్న మొన్న అది చెప్దాం అనుకున్నాను నేను. అంటే చాలా చిన్న వయసులో అతను ఖుదీరామ్ బోస్ 18 years 17-18 years 70 అదే ఒకసారి 19 years అని ఉంది సార్.
అమ్మా ఇన్ వన్ అకేషన్ కింగ్స్ఫోర్డ్, Death sentenced at the age of 19. అదే ఒక్క నిమిషం, కింగ్స్ఫోర్డ్ ఆర్డర్డ్ 15 years old బాయ్కి 15 lashes పనిష్మెంట్ ఇచ్చాడంట, వందే మాత్రం అన్నందుకు అనమాట. సో ఇంకా అప్పుడు అనుశీలన సమితి డిసైడ్ అయ్యింది వీడిని వేసేద్దాం అని చెప్పి. నెక్స్ట్ డే ఆ కుర్రోడికి అలా పనిష్మెంట్ అతను ఇచ్చిన నెక్స్ట్ డే వేసేద్దాం అనుకున్నారు. ఖుదీరామ్ బోస్ పప్పుల చాకి అటెంప్టెడ్ టు బాంబ్ యూరోపియన్ క్యారీ, దే బిలీవ్డ్ వాస్ క్యారింగ్ జడ్జ్ కింగ్స్ఫోర్డ్. However, it turned out to be carrying Kennedy's family, resulting in his deaths of both his wife and daughter. చనిపోయారు. యంగెస్ట్ ఇండియన్ nationalist to be hanged by the British government. He was 18 years, 8 months and 8 days old. 18 years, 8 months, 8 days old. సో నువ్వు చెప్తున్న 19 ఇంకా కంప్లీట్ అవ్వలేదమ్మా, 19 రన్నింగ్ ఏంటిది. సో 18 years, 8 months, 8 days old అన్నమాట. ఆ ఫోటో అది చూసి నిజంగా చాలా, ఇది ఓస్వాల్ మోడర్న్ అంటే మీరు అన్ని పుస్తకాలు చదివికండి, మేము ఏదో చూస్తాం, అందులో ఇది దొరికింది అన్నమాట ఖుదీరామ్ బోస్ గురించి. ఇది మీరు ఏదైనా మోడర్న్ ఇండియా చదివితే చూజ్ వన్ బుక్. మేబీ ఓస్వాల్ చూడొచ్చు, ఓస్వాల్ బాగానే ఉంది. లేదు ఈ మధ్యన తాకీర్ జఫర్ కొత్తగా రాశారు, ఈయన కూడా మంచి ఫ్యాకల్టీనే, ఇంకా నేను చదవలేదు. అలాగే నాకు నచ్చిన బుక్ అయితే సొనాలి బన్సల్ అండ్ స్నేహిల్ త్రిపాఠి ఫస్ట్ ఎడిషన్, ఇది కొత్త ఎడిషన్ వచ్చింది. ఫస్ట్ ఎడిషన్ కొద్దిగా సేల్ అవ్వలేదని 1000 పేజీలో 800 పేజీలో రాశారు, చిన్న చేశారు ఇప్పుడు స్నేహిల్ త్రిపాఠి. అండ్ అండ్ మీకు మీ దగ్గర ఉన్నది స్పెక్ట్రమ్ ఎలాగా ఉంది. సో ఏదైనా ఒక బుక్ చూస్ చేసుకొని దాన్ని మళ్ళీ మళ్ళీ చదవడం, అందులో లేని కంటెంట్ ఏదైనా పాయింట్లు ఏదైనా ఉంటే యాడ్ చేసుకోవాలి. కానీ మీరు ఒక ఫ్యాకల్టీ లాగా, ఒక రీసెర్చ్ స్కాలర్ లాగా అయిపోవడానికి లేదు. వన్ బుక్ మంచిది మళ్ళీ మళ్ళీ చదివితే. నేనైతే అప్పట్లో స్పెక్ట్రము, దెన్ అంటే మీరు ఏం చేయాలంటే బిపిన్ చంద్ర లాంటి టెక్స్ట్ బుక్లు చదవాలి. ఇండియా స్ట్రగుల్ ఫర్ ఇండిపెండెన్స్ బిపిన్ చంద్ర, మోడర్న్ ఇండియా బిపిన్ చంద్ర, అలాగే ఫ్రీడమ్ స్ట్రగుల్ బై ఎన్బిటి పబ్లిషర్స్, నేషనల్ బుక్ ట్రస్ట్, ఇవి మంచి వర్త్ రీడింగ్ అనమాట. అవి చదవాలి. అంతేగాని గైడ్ నెంబర్ చదివేద్దాం అంటే అవదు, మనకి బ్యాక్గ్రౌండ్ మిస్ అవుతారు, ఆ కంటెంట్ మిస్ అవుతారు అనమాట. సో బిపిన్ చంద్ర అంటున్నాను, సారీ, ఖుదీరామ్ బోస్ ఆల్రెడీ చెప్పుకున్నాం. నెక్స్ట్ లాలా హరదయాల్ ఎవరో చెప్పాలి, మిగతా వాళ్ళు శోభన్ కాకుండా. గదర్ పార్టీని స్థాపించాడు. ఓకే, సో గదర్ ఫౌండింగ్ మెంబర్ అది గదర్ పార్టీ. సో గదర్ పార్టీలో ఇంకెవరైనా మెంబర్స్ పేర్లు చెప్తారా? గదర్ పార్టీలో మిగతా మెంబర్లు సన్యాలా కాదేమోనమ్మా, లేనట్టున్నాడు. సో గదర్ పార్టీలో లాలా హృదయ, సోహన్ సింగ్ బాక్నా ఉన్నాడు, బాయ్ పరమానంద ఉన్నాడు, కర్తార్ సింగ్ సారాభా ఉన్నాడు. సో లాలా హర్దయాల్ యాక్టివ్ రోల్. లాలా హర్దయాల్ యాక్చువల్గా హీ టర్న్ డౌన్ కెరీర్ ఇన్ ఇండియన్ సివిల్ సర్వీస్ అట. వచ్చిందో లేదో నాకు తెలియదు, కానీ ఆ పాయింట్ ఇచ్చారు. ఫౌండింగ్ మెంబర్ ఆఫ్ ది గదర్ పార్టీ అండ్ ఫస్ట్ జనరల్ సెక్రటరీ. అలాగే గదర్ అనే పత్రిక ఎడిటర్గా కూడా ఆయన పనిచేశారనమాట. సో ఇతనికి అక్కడ మనకి బెర్లిన్లో మనకి జిమ్మర్మ్యాన్ ప్లాన్, అలాగే బెర్లిన్ కమిటీ ఫర్ ఇండియన్ ఇండిపెండెన్స్ అనేది ఒకటి స్థాపించారు అప్పుడు. సో భూపేంద్రనాథ్ దత్తా అండ్ ఆయన పేరు చటోపాధ్యాయ, ఎవరు ఒకలేమో సరోజిని నాయుడు బ్రదరు, ఇంకొకలేమో వివేకానంద బ్రదరు. ఒకరు భూపేంద్రనాథ్ దత్తా, ఆయన నరేంద్రనాథ్ దత్తా బ్రదర్, భూపేంద్రనాథ్ దత్తా అండ్ చటోపాధ్యాయ, అఘోరనాథ్ చటోపాధ్యాయ ఫాదర్ కదా, రవీంద్రనాథ్ చటోపాధ్యాయ ఎవరు సరోజిని నాయుడు బ్రదర్, వీళ్ళిద్దరూ కలిపి వీరేంద్రనాథ్ చటోపాధ్యాయ, భూపేంద్రనాథ్ దత్ ఇద్దరు కూడా మనకి జిమ్మర్మ్యాన్ ప్లాన్ అనమాట అక్కడ స్టార్ట్ చేశారు. అక్కడ జిమ్మర్మ్యాన్ ప్లాన్ అనేది జర్నీలో. సో దానికి ఇతను బాగా బెర్లిన్ కమిటీ పెట్టినప్పుడు ఇతను దానికి ఎస్టాబ్లిష్ చేయడంలో ప్రముఖ పాత్ర పోషించారు లాలా హర్దయాల్. సో తర్వాత అతను స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేసాడట.
స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఇండియన్ ఫిలాసఫీ చెప్పేవారట. తర్వాత ఆయన వ్యూస్ అన్నిటికీ ఆయన్ని పక్కకు పెట్టడం జరిగింది. సో హింట్స్ ఫర్ సెల్ఫ్ కల్చర్ అనే బుక్ రాశాడు. గ్రేట్ లీడర్ అనమాట. మనకి 1915లో గదర్ మూవ్మెంట్ ఎండ్ అయిపోయిన తర్వాత యాక్టివ్ రోల్ పెద్దగా ఉన్నట్టు కనిపించదు ఆయనది. లాలా హరదయాల్ గారిది నేషనల్ మూవ్మెంట్లో యాక్టివ్ రోల్ ఉన్నట్టు. ఏం శోభన్, ఇంకేమైనా ఉందా ఇతని కంట్రిబ్యూషన్ 1915 తర్వాత? లేదు సార్, పెద్దగా లేదు. అదే తర్వాత యాక్టివ్గా ఉన్నట్టు కనిపించదు. ఓకే, సో నెక్స్ట్ వన్ లాలా లజపత్ రాయ్. లాల్ బాల్ పాల్ ముగ్గురులో ఒకరు. సో దయానంద్ ఆంగ్లో వేదిక్ కాలేజ్, అక్కడ ఈయన లాహోర్లో దయానంద్ ఆంగ్లో వేదిక్ కాలేజ్ చదువుకున్నారు. అలాగే ఏమంటారు 19 పంజాబ్ కేసరి షేరే పంజాబ్ టైటిల్. హోమ్ రూల్ లీగ్ ఆఫ్ అమెరికా 1917లో హోమ్ రూల్ లీగ్ ఆఫ్ అమెరికా అనేసి ఆయన 1917లో ఆయన ప్రారంభించడం జరిగింది, లాలా లజపత్ రాయ్. సో కలకత్తా సెషన్ 1920 ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్రిసైడ్ చేశారు, కలకత్తా సెషన్. సో ఈ రోడ్ బయోగ్రఫీస్ ఆఫ్ మాజని, గారిబాల్డి, శివాజీ అండ్ శ్రీకృష్ణ, వీళ్ళందరూ బయోగ్రఫీలు కూడా ఆయన ఇదే క్వశ్చన్ అడిగారు, యూపీఎస్సీలో అడిగారు ఇంతకుముందు. మా టైంలో ఏదో టైంలో అడిగారు అనమాట. సో 1905 మనకి అక్కడ బెంగాల్ ఉద్యమం సమయంలో ఎక్స్ట్రీమిస్టులు చేతిలోకి ఉద్యమం వచ్చినప్పుడు లాలా లజపత్ రాయ్ అండ్ బాల్ గంగాధర్ తిలక్ అండ్ బిపిన్ చంద్రపాల్ ముగ్గురు కూడా లాల్ బాల్ పాల్గా పేరు పొందారు. సో 1922లో నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అయిపోయిన తర్వాత హీ బికేమ్ ద స్వరాజ్ పార్టీని సపోర్ట్ చేయడం జరిగింది. సో తర్వాత మళ్ళీ అక్కడ హిందూ ఇంట్రెస్ట్తో స్వరాజ్ పార్టీ సిఆర్ దాస్ చనిపోయిన తర్వాత స్వరాజ్ పార్టీ 2 ముక్కలైంది, 2 డివైడ్ అయింది. ఎవరైనా చెప్తారా? స్వరాజ్ పార్టీ డివైడ్ ఇంటూ 2 parts after the death of the సిఆర్ దాస్, the founding member. చెప్తారా? సో రెస్పాన్సివిస్టులు, నాన్ రెస్పాన్సివిస్టులు అంటే బ్రిటిష్ ప్రభుత్వానికి మనం రెస్పాండ్ అవుదాం అన్న వాళ్ళందరూ రెస్పాన్సివిస్టులు అనమాట. మదన్ మోహన్ మాలవీయ, ఎన్సి కేల్కర్, తర్వాత ఈ లాలా లజపత్ రాయ్, వీళ్ళందరూ రెస్పాన్సివిస్టులు. మోతిలాల్ నెహ్రూ, వీళ్ళందరూ నాన్ రెస్పాన్సివిస్ట్, మనం రెస్పాండ్ అవ్వకూడదు అని చెప్పి. ఆ తర్వాత సైమన్ కమిషన్ అసోసియేషన్ 1928లో సైమన్ కమిషన్ అసోసియేషన్ స్టార్ట్ అయినప్పుడు స్వరాజ్ పార్టీ అనేది మళ్ళీ వచ్చేసి యాక్టివ్ దీంట్లోకి వచ్చేస్తారు అనమాట. సో ఈయన రెస్పాన్సివిస్టులు, హిందూ ఇంట్రెస్ట్తో సంబంధించి రెస్పాన్సివిస్టులు అనే దాంట్లో ఈయన ఉన్నారు. సో అలాగే సైమన్ కమిషన్ బాయ్కాట్ సంబంధించిన సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఒక తీర్మానాన్ని ఇనిషియేట్ చేసింది కూడా లాలా లజపత్ రాయ్. సో 1928 లాహోర్లో జరిగిన ప్రొటెస్ట్లో, యాంటీ సైమన్ ప్రొటెస్ట్లో అక్కడ శాండర్స్ తాలూకు ఇన్స్ట్రక్షన్స్ వలన, ఆ లాఠీ దెబ్బలు తగలడం వలన ఆయన మరణించడం జరిగింది. సో దానికే మన భగత్ సింగ్, సుఖ్దేవ్ అండ్ రాజ్గురు కిల్డ్ శాండర్స్. దీన్ని లాహోర్ కాన్స్పైరసీ అంటాం. భగత్ సింగ్ అండ్ బటుకేశ్వర్ దత్ సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో పబ్లిక్ సేఫ్టీ బిల్లు, ట్రేడ్ డిస్ప్యూట్స్ బిల్కి ఎగనెస్ట్గా అక్కడ హార్మ్లెస్ బాంబ్స్ వేసి టు డఫ్ హియర్, వాయిస్ వినిపించడానికి. అంతకంటే ముందు మనం చెప్పుకున్నాం, ఎంతమంది చేత ఎన్ని కోట్ల మంది చేత ఆరాధించబడుతున్న ఒక నాయకుడు ఒక సాధారణ పోలీస్ ఆఫీసర్ చేతుల్లో మరణించడం అనేది చాలా, మనం దీన్ని ప్రతీకారం తీర్చుకోవాల్సింది. హ్యావ్ టు ఎఫేస్ ఇట్. అందుకే తీర్చుకున్నాం అంటారు వాళ్ళు. అందుకే భగత్ సింగ్ ఒకసారి వాళ్ళ నాన్నగారు, భగత్ సింగ్ తండ్రి ఉత్తరం రాస్తాడు బ్రిటిష్ గవర్నమెంట్కి, క్షమాభిక్ష పెట్టండి నా కొడుకు కంటే. తండ్రికి ఉత్తరం రాస్తాడు, నిన్ను చూస్తే నాకు సిగ్గుగా ఉంది, నువ్వేంటి అలా అడుక్కోవడం ఏంటి మనం అసలు, అలా నాకు చాలా బాధగా ఉందని చెప్పి తన బాధను వ్యక్తం చేస్తాడు భగత్ సింగ్ అనమాట. అంత చిన్న వయసులో భగత్ సింగ్ అనమాట. సో అతను హీ వాజ్ ద ఫౌండర్ ఎడిటర్ ఆఫ్ వందే మాత్రం, ద పంజాబీ అండ్ ద పీపుల్ అనే మ్యాగజైన్స్ ఫౌండర్ ఎడిటర్. సో అన్హ్యాపీ ఇండియా అనే పుస్తకాన్ని కూడా ఆయన రాశారు. యంగ్ ఇండియా అండ్ ద స్టోరీ ఆఫ్ మై డిపోర్టేషన్, ఈ పుస్తకాలన్నీ ఆయన
రాశాడు. అండ్ అట్ ద సేమ్ టైమ్ లీస్ట్ అంటే అది లాస్ట్ బట్ నాట్ లీస్ట్ హీ వాజ్ అ విజనరీ అండ్ హీ ఫౌండెడ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ అండ్ లక్ష్మీ ఇన్సూరెన్స్ కంపెనీ అట్ లాహోర్. పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఆయన స్థాపించారు. అలాగే లక్ష్మీ ఇన్సూరెన్స్ కంపెనీ అనే దాన్ని కూడా ఆయన స్థాపించడం జరిగింది. ఎ గ్రేట్ లీడర్, డెఫినెట్లీ ఎ గ్రేట్ లీడర్ లాలా లజపత్ రాయ్. సో తర్వాత లియాఖత్ అలీ ఖాన్, ముస్లిం లీగ్ ప్రామినెంట్ లీడర్ లియాఖత్ అలీ ఖాన్. సో ఇంట్రీమ్ గవర్నమెంట్ 1946-47లో జవహర్లాల్ నెహ్రూ నాయకత్వంలో మధ్యంతర ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు తెలివిగా జిన్నా గారు ఫైనాన్స్ అడిగారు అనమాట. ఫైనాన్స్ అడిగి ఇబ్బంది పెట్టించాడు లియాఖత్ అలీ ఖాన్ చేత. చాలా రకాల ఇబ్బందులు క్రియేట్ చేయడం జరిగింది. సో హీ వాజ్ ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ది పాకిస్తాన్. లియాఖత్ అలీ ఖాన్ బికేమ్ ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ పాకిస్తాన్. అలాగే దేశాయ్ లియాఖత్ ప్యాక్ట్, బోలాభాయ్ దేశాయ్తో కలిపి అక్కడ మనకి ఇంట్రీమ్ గవర్నమెంట్ లేదా ఈ సొల్యూషన్ కోసం దేశాయ్ లియాఖత్ ప్యాక్ట్ అనేది రూపొందించడం జరిగింది లియాఖత్ అలీ ఖాన్. సో పాకిస్తాన్ ఫారిన్ పాలసీకి పాయినీర్ అంటారు. ఎందుకంటే ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ మన జవహర్లాల్ నెహ్రూ లాగా ఇక్కడ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు కాబట్టి అక్కడ పాకిస్తాన్ ఫారిన్ పాలసీ, క్లోజర్ రిలేషన్స్ విత్ యుఎస్. అక్కడ కోల్డ్ వార్, అప్పుడే మనకి కోల్డ్ వార్ ఏమైంది 1945లో యుఎన్ఓ ఫార్మేషన్ అయిన తర్వాత రష్యా యుఎస్ఎస్ఆర్ నాయకత్వంలోని ఇక్కడ కమ్యూనిస్ట్ కంట్రీలు, అమెరికా నాయకత్వంలోని క్యాపిటలిస్ట్ కంట్రీలు అక్కడ తెలుగు సీరియల్లోని అత్తా కోడల్లాగా అనమాట. కోల్డ్ వార్, ప్రచ్ఛన్న యుద్ధం జరగదు కానీ యుద్ధ వాతావరణం అనమాట. ప్రతి దగ్గర వాళ్ళు రోల్ ప్లే చేస్తారనమాట. సో ఆ కోల్డ్ వార్ టైంలో రష్యాని కాకుండా మనం అమెరికాతో సపోర్ట్ చేస్తే బాగుంటుంది అని చెప్పి అతను లియాఖత్ అలీ ఖాన్ అనే అతను అమెరికాని సపోర్ట్ చేయడం, తర్వాత మనకి రష్యా మనకి క్లోజ్ అవ్వడం, జవహర్లాల్ నెహ్రూ గారి పాలసీలో భాగంగా నాన్ అలైన్మెంట్ మూవ్మెంట్ రావడం, ఇవన్నిట్లో అప్పుడు ఆ తర్వాత మనకు చెప్పాలంటే 1990 వరకు మనకి కోల్డ్ వార్ ఎండ్ అయిన వరకు, అక్కడ యుఎస్ఎస్ఆర్ బ్రేక్ అయిన వరకు కూడా రష్యాతో రకరకాల ఇబ్బందులు వచ్చాయి మనకి. సారీ, అమెరికాతో, రష్యా చాలా సపోర్ట్ చేస్తుందండి. అక్కడ కాశ్మీర్ ఇష్యూలో కూడా అమెరికా మనకి సపోర్ట్ చేయలేదు కానీ రష్యా వీటో చేసింది. లేకపోతే కాశ్మీర్ పాకిస్తాన్కి వెళ్ళిపోయి ఉండేది. ఆ పర్మనెంట్ కంట్రీస్ అన్నీ కూడా సపోర్ట్ చేసి రష్యా మనకి అప్పుడు ఇచ్చేసింది. సో ఐ థింక్ శోభన్ బాగా చెప్తాడు. ఇప్పుడు రీసెంట్గా పుతిన్ విజిట్ ఇదంతా మీరు చదివే ఉంటారు కదా శోభన్. అవును సార్, అవును సార్, చదివాం సార్, మీరు చెప్పుకున్నాం కూడా సార్, మా వాళ్ళందరికీ తెలుసు. ఓకేనమ్మా, ఓకే. సో లియాఖత్ అలీ ఖాన్ గురించి మనం మాట్లాడుకున్నాం. తర్వాత ఎంఏ అన్సారీ. సో అతను క్వాలిఫైడ్ సర్జన్ అట. ఎంఏ అన్సారీ క్వాలిఫైడ్ సర్జన్ అండ్ ఎడ్యుకేషనలిస్ట్ అండ్ వన్ ఆఫ్ ది ఫౌండర్ జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ ఫౌండర్లో ఇతను కూడా ఒకరు. ఎంఏ అన్సారీ. సో టర్కీకి ఆర్గనైజ్డ్ ఆల్ ఇండియా మెడికల్ మిషన్ 1912-13లో టర్కీకి మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు అతను అన్సారీ నేతృత్వంలో ఆల్ ఇండియా మెడికల్ మిషన్ అనేది వెళ్ళడం జరిగింది. అలాగే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి ముస్లిం లీగ్కి కూడా ప్రెసిడెంట్గా పనిచేశాడు ఎంఏ అన్సారీ. సో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి ముస్లిం లీగ్కి కూడా ప్రెసిడెంట్గా పనిచేయడం జరిగింది. ఇది ఒక్కసారి ఈ ఫోన్ చాలా ఇబ్బంది పడుతుంది ఈరోజు. ఆ రెండో ఫోన్ ఎప్పుడు మోగదు, ఈరోజు మోగేస్తుంది అది. సో ఇండియన్ 1920లో ముస్లిం లీగ్ ప్రెసిడెంట్గా పనిచేశారు. 1927 ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి ప్రెసిడెంట్గా పనిచేశారు. తర్వాత 1929లో ఆయన వేరేగా పార్టీ కూడా పెట్టారట, ఆల్ ఇండియా నేషనలిస్ట్ ముస్లిం పార్టీ. 1929 అనమాట. సో హమీద్ అన్సారీ ఇతని తాలూకా మనవడు. హమీద్ అన్సారీ, ఇది మీకు పనికి వస్తుంది. హమీద్ అన్సారీ వైస్ ప్రెసిడెంట్ పనిచేశారు కదా, ఎస్ సార్. ఇతని తాలూకా మనవడు అంట. ఓకే, ఎంఏ అన్సారీ. సో తర్వాత మేడం బికాజీ కామా. అమ్మాయిలు చెప్పాలి ఆవిడ గురించి. అమ్మాయిలు ముందు ఆవిడ ఎవరు?
ఆడెవరో చెప్పండి. ఆర్సియన్ ఆ? ఏంటమ్మా? First to host the Indian national మనీషా మాట్లాడుతుంది. foreign. అమ్మా ఏంటి? First lady to host the Indian flag on foreign nations. ఓకే, కరెక్టే. ఆవిడెవరు అంటే ఫస్ట్ ఏం చెప్తారు? Revolutionaries. అది వెరీ గుడ్. రివల్యూషనరీ టెర్రరిస్ట్ అనేది ఫస్ట్ పాయింట్ అనమాట. తర్వాత అది చెప్తాం. సో షీ వర్క్డ్ యాజ్ పర్సనల్ సెక్రటరీ టు దాదాబాయి నౌరోజీ. షీ పార్సీ రెవల్యూషనరీ ఈవిడ. ఆయన కూడా పార్సీ లీడర్ కాబట్టి దాదాబాయి నౌరోజీ గారి దగ్గర పర్సనల్ సెక్రటరీగా ఆవిడ పనిచేసింది. సో 1896లో ప్లేగ్ వచ్చింది, బుబోనిక్ ప్లేగ్ పూణేలో. అప్పుడు అక్కడ ముంబై ఆ ఏరియాలో ఆవిడ మంచి రోల్, యాక్టివ్ రోల్ ప్లే చేసింది అక్కడ. అప్పుడు ప్లేగ్ అటాక్ అయిందట. అప్పుడు లండన్కి వెళ్ళిందట ఆవిడ, రికవర్ అవ్వడానికి లండన్కి వెళ్ళింది అనమాట. అక్కడ ఆమె యాక్టివ్ రోల్, రెవల్యూషనరీ యాక్టివిటీస్లో యాక్టివ్ రోల్ ప్లే చేసింది. షీ ఫౌండెడ్ ప్యారిస్ ఇండియన్ సొసైటీ. తర్వాత ప్యారిస్ వెళ్ళింది, ప్యారిస్ ఇండియన్ సొసైటీ అనేది స్థాపించింది. అలాగే వందే మాతరం అండ్ మదన్స్ తల్వార్ అనే 2 పత్రికలు కూడా ఆమె స్టార్ట్ చేయడం జరిగింది. ఇన్ 1907 షీ డిజైన్డ్ అండ్ అన్ఫర్ల్డ్ ద ఫ్లాగ్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ అట్ ఇంటర్నేషనల్ సోషలిస్ట్ కాన్ఫరెన్స్ అట్ స్టట్గార్డ్, జర్మనీ. స్టట్గార్డ్లో, జర్మనీలో జరిగిన ఇంటర్నేషనల్ సోషలిస్ట్ కాన్ఫరెన్స్లో 1907లో భారతీయ త్రివర్ణ పతాకాన్ని సగర్వంగా, సమున్నతంగా ఆమె ఎగరవేసింది. అది ఆవిడ తాలూకా అన్ఫోల్డ్ ద ఫ్లాగ్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ అట్ ద ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్, సోషలిస్ట్ కాన్ఫరెన్స్ అట్ స్టట్గార్డ్, జర్మనీ. మేడం బికాజీ కామా. సో ఇక్కడ వీళ్ళందరితో యూరోప్లో ఉన్న భూపేంద్రనాథ్ దత్, వీరేంద్రనాథ్ చటోపాధ్యాయ, వీళ్ళందరితో ఈవిడికి క్లోజ్ కనెక్షన్స్ ఉండేవన్నమాట. ఇది మేడం బికాజీ కామా గురించి. నెక్స్ట్ వన్ మదన్లాల్ ధింగ్రా. మదన్లాల్ ధింగ్రా చెప్పండి ఎవరో. మదన్లాల్ ధింగ్రా. పోనీ ఇతను లండన్లో ఎవరినో చంపేశాడు. ఇతను రెవల్యూషన్ యాక్టివిటీస్లో మెయిన్. లండన్లో ఇతని యాక్టివిటీ వలన మొత్తం హృదయాలు వాళ్ళందరూ ప్లేసులు మార్చుకుని అమెరికా వెళ్ళారు. శాన్ ఫ్రాన్సిస్కోకి వెళ్ళాల్సి వచ్చింది. చెప్తారా? విలియం హట్ కర్జన్ చంపేశారంట సార్. William. విలియం హట్ కర్జ్ విల్లిని చంపేశారంట. అది కర్జన్. చూసి చెప్పావా, చూడకుండా చెప్పావా? చూసే చెప్పాను సార్. చూసే చెప్పాను సార్. ఇది నాకు ఎందుకు అర్థమైందంటే మొత్తం పేరు చెప్పేశాను. అవునండి. కర్జన్ వెళ్ళి అని చెబుతాం మనం, అలా చెప్పలేదు నువ్వు. మొత్తం కర్జన్ విల్లి. మొత్తం పేరు చెప్పగానే అర్థమైపోయింది. రామ కర్జన్ విల్లి. పెట్టాలి. ఓకేలే, పర్వాలేదు. అంటే మీరు రెవల్యూషనరీ మూమెంట్ అంతా కలిపి ఒక ఫేజ్ లా చదవాలి. వాసుదేవ్ ఓకే. పాట్కే నుండి చంద్రశేఖర్ ఆజాద్ చనిపోయే వరకును ఆ ఫేజ్ అలా చదువుకుంటూ వెళ్ళాలి. లండన్లోనే ఏంటి, అక్కడ ప్యారిస్లో ఏం జరిగింది, జర్మనీలో ఏం జరిగింది, కాబూల్లో ఏం జరిగింది, అలా ప్రతి దగ్గర ఉంటాయి. కామకట్టుమార్ ఇన్సిడెంట్ అంటే ఏంటి, హెచ్ఎస్ఆర్ఈ అంటే ఏంటి, హెచ్ఆర్ఈ అంటే ఏంటి, సురిసేన్ వాళ్ళది ఏంటి, ఈ బర్రా డెకాయిటీ అంటే ఏంటి, తర్వాత ఏమంటే 1925 కకూరి కాన్స్పైరసీ అంటే ఏంటి, ఇలా ప్రతి దగ్గర కూడా ఉంటుంది. అందులో భాగంగా ఇక్కడ అవుతుంది. మదన్లాల్ ధింగ్రా 1906లో ఇంజనీరింగ్ చదువుకోవడానికి వెళ్ళాడంట. ఇండియన్ హోమ్ రూల్ సొసైటీ, ఇండియానా హౌస్, శ్యామ్జీ కుస్వాన్ లండన్లో ఇండియానా హౌస్ అనే దాన్ని స్థాపించాడు ఆయన. అక్కడ ఈయన కూడా ఇండియన్ హోమ్ రూల్ సొసైటీ స్థాపించడం జరిగింది. అందులో మెంబర్గా ఇతను ఉన్నాడు. సో హీ అసాసినేటెడ్ సారీ అసాసినేటెడ్ కర్జన్ బిల్లే. ఎవరతను? రామారావు. సార్ లార్డ్ కర్జన్ సార్. లార్డ్ కర్జన్.
అయ్యో అతనే అనుకున్నాను నేను. శోభన్, ఆ మాట వినగానే నేను 2 చేతులు జేబులో పెట్టి సారీ ఇంతవరకు చెప్పిందంతా ఒక్కసారి ఎటు వెళ్ళిపోయింది అనుకున్నా. రామారావు అప్పుడప్పుడు అలాంటి గూగులీలు వేస్తా ఉంటాడు. డిగ్రీలు వేస్తా ఉంటాడా? కజ్జన్ మిల్లి ఎవరంటే అడ్వైజర్ టు సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా. అడ్వైజర్ అనమాట. సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఉంటారు కదా, అతనికి అడ్వైజర్ కజ్జన్ మిల్లి అని చెప్పిన తర్వాత మొత్తం అక్కడ యాక్టివిటీస్ అన్ని బంద్ అయిపోయాయి. అందరూ మన అమెరికాకి షిఫ్ట్ అయ్యారు. ఈ అదర్ యాక్టివిటీస్ అన్ని తారకనాథ్ దాస్, ఫ్రీ హిందుస్థాన్ పెట్టిన తారకనాథ్ దాస్ అండ్ అదర్స్ అందరూ, లాలా హర్దయాలు, సోన్ సింగ్ బాక్మా, భాయ్ పరమానంద, చాలా మంది ఇటువైపు. సో ఇక్కడ విన్స్టన్ చర్చిల్, మదన్లాల్ దింగ్రా, ఆ తర్వాత మార్టీర్ అవుతారు కదా, ఆయన అక్కడ చంపేసిన తర్వాత ఆయన ఉరి తీసినప్పుడు ఆయన వర్డ్స్ విన్స్టన్ చర్చిల్ అన్నాడంట, admired his patriotic attitude and remarked that his last words were the finest ever made in the name of patriotism. అంటే దేశభక్తి పేరున నేను విన్న మాటల్లో అంత గొప్ప మాటలు ఇంకెక్కడ వినలేదని చెప్పి అంతటి గొప్ప నాయకుడైన విన్స్టన్ చర్చిల్ ఇతని గురించి ప్రశంసించాడు. సచ్ ఎ గ్రేట్ మ్యాన్ మదన్లాల్ దింగ్రా. సచ్ ఎ గ్రేట్ మ్యాన్ అనమాట మదన్లాల్ దింగ్రా. సో నెక్స్ట్ వన్, మెడ్లిన్ స్లేడ్. MEDELEINE. మెడ్లిన్ స్లేడ్ గాంధీ గారికి క్లోజ్ అసోసియేట్. ఎవరైనా చెప్తారా పేరేంటో? గాంధీ ఆవిడకు ఒక పేరు కూడా ఇచ్చారు, మెడ్లిన్ స్లేడ్. మహాత్మా గాంధీనా సార్? సర్లాబెన్ సార్. మీరాబెన్. సర్లాబెన్ ఇంకొక ఆమె ఉంటారు. మీరాబెన్ యాక్టివ్లీ పార్టిసిపేట్ ఇన్ సివిల్ డిసోబీడియన్స్ అండ్ క్విట్ ఇండియా మూవ్మెంట్. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ గాంధీ గారు వెళ్ళినప్పుడు ఆయనతో పాటు ఈమె కూడా వెళ్ళారంట, అకంపెనీ చేశారట. 1931 సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కి వెళ్ళడం జరిగింది అక్కడ. సో అక్కడ నెక్స్ట్ వన్, ఈ తర్వాత ఏమో పోస్ట్ ఇండిపెండెన్స్ లో ఆమె మంచి ఎన్విరాన్మెంటిస్ట్ అయ్యారు. హిమాలయాస్ లో సంథింగ్ రాంగ్ ఇన్ ద హిమాలయ అని చెప్పి అక్కడ డిస్ట్రక్షన్ ఆఫ్ ఫారెస్ట్, దాని వల్ల చిప్కో మూమెంట్ లో పార్టిసిపేట్ చేశారు. చిప్కో మూమెంట్ లో ఇవిడ ఉందమ్మా? ఉంది సార్. సుందర్లాల్ బాబు. అవును సార్. అండ్ నాకు ఓకే, ఆవిడైతే ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్ట్ అయ్యారని గుర్తుంది. సో చిప్కో మూమెంట్ లో కూడా పార్టిసిపేట్ చేశారు మీరాబెన్. నెక్స్ట్ వన్, మహాదేవ్ దేశాయ్. సో హీ వాజ్ పర్సనల్ సెక్రటరీ టు మహాత్మా గాంధీ. గాంధీస్ లైఫ్ అంతా ఆయన డైరీలో రికార్డ్ చేశారట. మహాదేవ్ దేశాయ్. సో గాంధీతో మొదటి నుంచి ఉన్నారు. చంపారన్ సత్యాగ్రహలో కానీ, నాన్ కోఆపరేషన్ మూమెంట్లో కానీ, సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్లో కానీ, ఇండివిజువల్ సత్యాగ్రహం అన్నిటిలోని ఈయన ఉన్నారు. సో మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అనే పుస్తకాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసింది కూడా ఈయనంట, మహాదేవ్ దేశాయ్. అలాగే గీతా అకార్డింగ్ టు గాంధీ అనే పుస్తకం రాశారు. అలాగే ఆయన మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అనే పుస్తకాన్ని ఆంగ్లంలోకి ట్రాన్స్లేట్ చేసింది కూడా మహాదేవ్ దేశాయ్. చాలా కాలం ఆయన గాంధీ గారి తాలూకా పర్సనల్ సెక్రటరీగా పనిచేయడం జరిగింది మహాదేవ్ దేశాయ్. సో ఏమంటారు దాన్ని, ఇలా చదువుతుంటే ఒక పర్సనాలిటీ చదివాను, మనీంద్రనాథ్ బెనర్జీ అనమాట. అంటే చూడండి ఎంత ఇదో. ఈ మనీంద్రనాథ్ బెనర్జీ అనే అతను హెచ్ఆర్ఏ మెంబర్. మామూలుగా మీకు అడుగుతారని కాదు, తెలుసుకోవడానికి. యాక్చువల్గా ఇతను అంకుల్ ఒక ఆయన డిప్యూటీ ఎస్పీ ఉన్నాడట, జేఎన్ బెనర్జీ. కకోరి కాన్స్పిరసీని ఇన్వెస్టిగేట్ చేస్తున్నాడు, పోలీస్ ఆఫీసర్, డిఎస్పీ అతను, జేఎన్ బెనర్జీ అని. కకోరి కాన్స్పిరసీని ఇన్వెస్టిగేట్ చేస్తున్న సొంత అంకుల్ జేఎన్ బెనర్జీని ఇతను చంపేశాడు. షార్ట్ డెడ్ అంతే, కిల్డ్ హిజ్ అంకుల్, మెటర్నల్ అంకుల్ని చంపేశాడు. సో తర్వాత 10 సంవత్సరాలు జైలు అది వేట్ చేశారు. తర్వాత ఏంటంటే ఇతను కూడా 66 రోజులు సేమ్ జతీంద్రనాథ్ లాగే 66 రోజులు అక్కడ ఫతేగర్ సెంట్రల్ జైల్లో 1934లో ఆయన హంగర్ స్ట్రైక్ చేసి మరణించాడు అన్నమాట. సో మహేంద్రనాథ్ బెనర్జీ చాలా డిఫరెంట్గా ఉంది పర్సనాలిటీ. నెక్స్ట్ వన్, మౌలానా అబుల్ కలాం ఆజాద్.
మౌలానా అబుల్ కలాం ఆజాద్, ఫౌండర్ ఆఫ్ ది జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ. జామియా మిలియా అయితే చాలా మంది ఉన్నారు. సో స్వదేశీ మూమెంట్ టైంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఎందులో ఉన్నారు? స్వదేశీ టైంలో ఏమ్మా? స్వదేశీ మూమెంట్ టైంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ నో చేంజర్స్. కాదు, రెవల్యూషనరీ టెర్రరిస్ట్ లో ఉన్నారట. ఇది నేను అది పర్సనల్ వేరే చదవలేదు, కానీ స్టార్టింగ్ లో ఆయన రెవల్యూషనరీ టెర్రరిస్ట్ దాంట్లో ఇన్వాల్వ్ అయ్యారంట. ఆ తర్వాత ఆయన బయటకు వచ్చేసారు. సో అల్ హిలాల్, అల్ బలాగ్ అనేవి రెండు ఆయన మ్యాగజైన్స్. ఇది మా టైంలో ఎగ్జామ్ అడిగారు. అల్ హిలాల్ అండ్ అల్ బలాగ్ ప్రొపగేటెడ్ నేషనలిస్ట్ ఐడియాస్ బ్యాన్ బై ది గవర్నమెంట్ ఒకటి. సో దర్శన సత్యాగ్రహ, వన్ ఆఫ్ ది మెయిన్ ఆర్గనైజర్ ఆఫ్ ది దర్శన సత్యాగ్రహ. 1923 ఢిల్లీ సెషన్, 1940 రామ్గర్ సెషన్, ఆ తర్వాత సెషన్లు అవని కొంతకాలం 1946 వరకు కూడా. అంటే లాంగెస్ట్ టైం ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కి ప్రెసిడెంట్ గా పనిచేశారు బిఫోర్ ఇండిపెండెన్స్. అలాగే యంగెస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ బిఫోర్ ఇండిపెండెన్స్. యంగెస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ బిఫోర్ ఇండిపెండెన్స్ 1923 మొట్టమొదటి ఆయన పనిచేశారు 1923లో. అంటే 1923 అంటే చాలా చిన్న వయసు. ఇది 12, అది 23, అంటే 33, 35 ఏళ్ళకే అతను కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయ్యారు. అది ఢిల్లీ సెషన్. డెఫినెట్గా 35 ఏళ్ళ కంటే చాలా గొప్ప అచీవ్మెంట్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారిది. సో తర్వాత he endorsed the Nehru report, which the Muslim League termed pro-Hindu. నెహ్రూ రిపోర్ట్ని ఎండార్స్ చేశారని ముస్లిం లీగ్ ఏమో ప్రో హిందూ అని చెప్పి తనని కాయిన్ చేయడం జరిగింది. సో సిమ్లా కాన్ఫరెన్స్ జరిగినప్పుడు 1945లో కాంగ్రెస్ డెలిగేషన్కి ఆయనే నాయకత్వం వహించాడు. సో సర్వ్డ్ యాజ్ ద మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇంటరిమ్ గవర్నమెంట్ అండ్ ఫ్రీ ఇండియా. ఇంటరిమ్ గవర్నమెంట్లో కానీ మినిస్టర్ తర్వాత ఫ్రీ ఇండియాలో ఆయన విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. సంగీత నాటక అకాడమీ, లలిత కళా అకాడమీ, ఐఐటీస్, యూజీసీస్ ఇవన్నీ కూడా. సో అందుకే ఆయన పుట్టినరోజుని భారతదేశం చాలా గొప్పగా నేషనల్ ఎడ్యుకేషన్ డేగా జరుపుకుంటుంది. నవంబర్ 11th నేషనల్ ఎడ్యుకేషన్ డే. నవంబర్ 11th నేషనల్ ఎడ్యుకేషన్ డేగా ఆయన పుట్టినరోజుని జరుపుకుంటుండే. సో భారతరత్న 1992లో భారతరత్న అవార్డు, పోస్ట్మస్లీ భారతరత్న అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. సో ఆయన పుస్తకం ఇండియా విన్స్ ఫ్రీడమ్ అనే పుస్తకం ఆయన రాశారు. సో మన ఆటోబయోగ్రఫీ అయింది, ఇండియా విన్స్ ఫ్రీడమ్. సో ఆయన ఫిలాసఫీ ఏంటంటే Muslims are the fools for asking separate country, and Hindus are double fools for giving a separate country, accepting the separate country అని హిందూ ముస్లిం యూనిటీ కోసం ఆయన చాలా చాలా ఎక్కువ చాలా గొప్పగా ఆలోచించారు. ఐ థింక్ వీళ్ళ గ్రాండ్ చిల్డ్రన్ ఎవరో ఉన్నట్టున్నారు మన దీంట్లో. నగ్మా హెప్తుల్లా ఎవరో ఉన్నారమ్మా శోభన్, మౌలానా అబుల్ కలాం ఆజాద్ వారసులు. ఎనీబడి? మౌలానా అబుల్ కలాం ఆజాద్ మీరు చెప్పిన పేరే ఉంది సార్, అంటే నాకు తెలీదు, సెర్చ్ చేశాను. గూగుల్లో చేస్తారా? వెరీ గుడ్. పోన్లే, గ్రాండ్ డాటర్ అమ్మా నగ్మా హెప్తుల్లా. ఎస్ సార్. రాజ్యసభ చైర్మన్ ఆవిడ చేశారనమాట, ఉమెన్ ఇదన్నమాట నగ్మా హెప్తుల్లా. తర్వాత ఆవిడ మళ్ళీ మారినట్టున్నారు, ఏవో క్లాషెస్ వచ్చి కాంగ్రెస్ తో సమ్ పార్టీ కూడా చేంజ్ అయినట్టున్నారు. నగ్మా హెప్తుల్లా ఓకే, గ్రాండ్ డాటర్ అనమాట. గ్రాండ్ నీస్ నీస్, నీస్, ఓకే, గ్రాండ్ నీస్, ఓకే అమ్మా. సో మనకి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గురించి చూసాం. తర్వాత మార్గరెట్ ఎలిజబెత్ నోబెల్, ఆవిడకి పాపులర్ నేమ్ ఉంది, ఎవరైనా చెప్తారా? మార్గరెట్ ఎలిజబెత్ నోబెల్, వివేకానంద క్లోజ్ అసోసియేట్. మార్గరెట్ ఎలిజబెత్ నోబెల్. ఎడ్యుకేషన్ ని ప్రమోట్ చేస్తుంది సార్. సిస్టర్ నివేదిత, ఎడ్యుకేషనిస్ట్ సిస్టర్ నివేదిత, స్వామి వివేకానంద డిసైపుల్ అనమాట. ఇది శోభన్, ఈ పేరు మార్గరెట్ ఎలిజబెత్ నోబెల్ సిస్టర్ నివేదిత 2000 టైంలో, 2000లో అప్పుడు మెయిన్స్ రాసినప్పుడు 2000లో
ఆ పేరు లాస్ట్లో రాద్దాంలే, నాకు సిస్టర్ నివేదిత అని డౌట్ అటు ఇటు అవుతుంది. 2 మార్కులు పర్సనాలిటీ, మోడర్న్ ఇండియా పర్సనాలిటీస్ అన్నీ రాసేవాడిని నేను. హిస్టరీ చాలా స్ట్రాంగ్గా ఉండేవాడిని. అది రాద్దామని మర్చిపోయాను. చూడు దాని తాలూకా ఎఫెక్ట్ ఎలా ఉంటుంది చూడు. 2 మార్కులు. గ్రూప్ ఏ సర్వీస్ 366 ర్యాంక్ వచ్చింది. గ్రూప్ ఏ సర్వీస్ మిస్ అయ్యి గ్రూప్ బి సర్వీస్ వచ్చింది రైల్వేస్. అది నేను వెళ్ళలేదు. అంటే మొత్తానికి డెస్టినీ. ఐఎమ్ నాట్ రిగ్రెటింగ్. ఏముంది, టీచింగ్లో ఉన్నాం, చాలా మంది పిల్లలకు చెప్తున్నాం, అది వేరు. సో మొత్తానికి ఆ సిస్టర్ నివేదిత అనేది నాకు బాగా గుర్తుండిపోయింది. ఆ, ఈ వివేకానంద తాలూకా డిసైపుల్. సో మాస్టర్ యాజ్ ఐ సా హిమ్ అనే పుస్తకం రాశారు. చాలా వరకు మొత్తం అన్నింటిలోనే ఆవిడ యాక్టివ్ రోల్ ప్లే చేశారు. నెక్స్ట్ వన్, మౌలానా మహమ్మద్ అలీ. Maulana Muhammad Ali, one of the famous Ali brothers, was one of the founders of the Muslim League. One of the founders of the Muslim League. ఖిలాఫత్ మూమెంట్, అక్కడ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సపోర్ట్తో ఖిలాఫత్ మూమెంట్ని ఆయన యాక్టివ్గా లీడ్ చేయడం జరిగింది. సో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి ప్రెసిడెంట్గా కూడా ఆయన పనిచేశారు. మౌలానా మహమ్మద్ అలీ. సో నెక్స్ట్ పర్సనాలిటీ మహమ్మద్ అలీ జిన్నా. యాక్చువల్గా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మెంబర్, తర్వాత ఆయన ముస్లిం లీగ్లోకి వెళ్ళిపోయారు. అక్కడ ఇంపార్టెంట్ లీడరు, తర్వాత ఫౌండర్ ఆఫ్ ది పాకిస్తాన్. అండ్ ఇతడు 1940 లాహోర్ సెషన్లో అక్కడ ఈ పాస్డ్ పాకిస్తాన్ రెజల్యూషన్ అండ్ ది లాహోర్ సెషన్ ఆఫ్ ది ముస్లిం లీగ్ ఇన్ 1940. ఇక్కడ శోభన్ పాకిస్తాన్ రెజల్యూషనా లేకపోతే సెపరేట్ కంట్రీ రెజల్యూషనా? లాహోర్ సెషన్లో వాళ్ళు 40లో ఎగ్జాక్ట్గా ఒకసారి రీచెక్ చేయాలి శోభన్. ఇజ్ ఇట్ పాకిస్తాన్ రెజల్యూషన్ ఆర్ సెపరేట్ కంట్రీ రెజల్యూషన్? ఒకసారి చూస్తారు ఎవరైనా? పాకిస్తాన్ రెజల్యూషన్. ఓకే. యాక్చువల్గా మన స్నేహిల్ త్రిపాఠి తీశానమ్మా. అట్ ఇట్స్ లాహోర్ సెషన్ ద ముస్లిం లీగ్ పాస్డ్ ద పాకిస్తాన్ రెజల్యూషన్ calling for the grouping of geographically contiguous areas where Muslims were in majority, that is northwest and east. During the session, Jinnah propounded his two-nation theory that India comprised of two nations, a Hindu nation and a Muslim nation, who were different economically, politically, socially, culturally, and historically. That Muslims were not a minority but a nation, and therefore they were rightfully entitled to a nation of their own in the form of Pakistan. సో పాకిస్తాన్ రెజల్యూషన్ లాహోర్ 1940. ఓకే, నేను స్నేహిల్ త్రిపాఠిలో తీసానది. ఓకే. మహమ్మద్ అలీ జిన్నా తర్వాత ఆయన బికెమ్ ద ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండిపెండెంట్ పాకిస్తాన్. ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ది ఇండిపెండెంట్ పాకిస్తాన్ కూడా ఆయన పనిచేయడం జరిగింది. 1947లోనే ఆయన చనిపోయారు, మహమ్మద్ అలీ జిన్నా. సో దీని తర్వాత మనకి ఇంకో 2 పర్సనాలిటీస్ చూసుకుందాం, 100తో ఆపుదాము. మోక్షగుండం విశ్వేశ్వరయ్య, ఫాదర్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇన్ ఇండియా, ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఇండియా ఇండస్ట్రియలైజేషన్ అని కూడా అంటారు. సో నైట్ కమాండర్ ఆఫ్ ఇండియన్ ఎంపైర్ అనే టైటిల్ ఇవ్వడం జరిగింది. నైట్ కమాండర్ ఆఫ్ ఇండియన్ ఎంపైర్ అనే టైటిల్ ఆయనకి ఇవ్వడం జరిగింది. సో ఇతను హీ డిజైన్డ్ న్యూ సిస్టమ్ ఆఫ్ ఫ్లడ్ గేట్స్ అండ్ వాజ్ ఫస్ట్ టు ఇంట్రడ్యూస్ ద బ్లాక్ సిస్టమ్ ఆఫ్ ఇరిగేషన్ ఇన్ ఇండియా. అలాగే విశాఖపట్నంలో హార్బర్లో ఏదో ప్రాబ్లం వస్తుంది, షిప్లన్నీ ఇబ్బంది అవుతున్నాయంటే అక్కడ ఇమీడియట్గా 2 ఓల్డ్ షిప్స్ అక్కడ ముంచేసి అక్కడ ప్రాబ్లం వెంటనే క్లియర్ చేశారని ఇక్కడ చెప్తారు అన్నమాట ఇక్కడ. సో ఆయనకి 1955 అవార్డు, భారతరత్న అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. సో మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు. సార్ మన హైదరాబాద్ లో డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఆయనే ప్లానింగ్ సార్. డ్రైనేజ్ సిస్టమ్ హైదరాబాద్ లో డ్రైనేజ్ చాలా చోట్ల కంట్రిబ్యూషన్స్ ఉన్నాయమ్మా. సచ్ ఎ గ్రేట్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు. సో మోతీలాల్ నెహ్రూ గారు, ఫాదర్ ఆఫ్ జవహర్లాల్ నెహ్రూ, ఆయన సిఆర్ దాస్తో కలిపి ఆయన కాంగ్రెస్ ఖిలాఫత్ స్వరాజ్ పార్టీ ఫామ్ చేయడం జరిగింది. అండ్ దానికి స్వరాజ్ పార్టీకి ఆయన ప్రెసిడెంట్ సిఆర్ దాస్, బికేమ్ ద సెక్రటరీ. ఆయన ప్రెసిడెంట్, ఈయన సెక్రటరీగా వర్క్ చేయడం జరిగింది. సో నెహ్రూ 1928 ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్రిసైడ్ చేశారు.
అండ్ రిపోర్ట్, నెహ్రూ రిపోర్ట్ అంటే ఏంటి? లార్డ్ బిర్కెన్ హెడ్ ఛాలెంజ్ 1928 సైమన్ కమిషన్ ఫెయిల్ అయిన తర్వాత మీరు ఓన్ కాన్స్టిట్యూషన్ మీరు తయారు చేసుకోలేరు, మేమేదో ఇద్దామంటే మమ్మల్ని మీరు అబ్స్ట్రక్ట్ చేస్తున్నారు అని ఈ ఛాలెంజ్డ్ లార్డ్ బిర్కెన్ హెడ్, సెక్రటరీ ఆఫ్ స్టేట్ అట్ దట్ టైం. మా ఫ్రెండ్ ప్రభాకర్ అని ఎండి అనమాట. ఆ బిర్కెన్ హెడ్ అంటే ఏం పర్లేదు అక్కడ నెత్తి బ్రిక్ నెత్తి మీద పెట్టుకుంటే బిర్కెన్ హెడ్, బ్రిక్ నెత్తి మీద పెట్టుకుంటే బిర్కెన్ హెడ్ అని చెప్పి లార్డ్ బిర్కెన్ హెడ్ ఛాలెంజ్ అయితే ఫర్ లార్డ్ బిర్కెన్ హెడ్ ఛాలెంజ్ అవర్ ఆన్సర్ ఈజ్ నెహ్రూ రిపోర్ట్ అనమాట. మోతీలాల్ నెహ్రూ గారి నాయకత్వంలో నెహ్రూ రిపోర్టు మనకి చేయడం జరిగింది. సో నెక్స్ట్ వన్ ఎంఎన్ రాయ్, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా. ఆయన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఫౌండర్. అలాగే రాడికల్ హ్యూమనిజం అనే దాన్ని స్థాపించిన వ్యక్తి, గ్రేట్ రెవల్యూషనరీ, పొలిటికల్ యాక్టివిస్ట్, కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్కి అటెండ్ అయిన ఫస్ట్ ఇండియన్, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, ఎస్ఏ డాంగే, ముజఫర్ అహ్మద్ వీళ్ళందరితో కలిసి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాని మానవేంద్రనాథ్ రాయ్, రాడికల్ హ్యూమనిస్ట్ అనమాట, అతను స్థాపించడం జరిగింది. అలాగే మెక్సికో, చైనాలో రెవల్యూషనరీ యాక్టివిటీస్లో పాల్గొన్నారు. అలాగే కమ్యూనిస్ట్ జర్నల్ వ్యాన్గార్డ్ అనే కమ్యూనిస్ట్ జర్నల్ని అతను నడిపాడు. కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్కి ఫస్ట్ ప్రెసిడెంట్ కూడా ఇతను ఎలక్ట్ అయ్యాడట, ఫస్ట్ ఇండియన్ ప్రెసిడెంట్ టు ద కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్ అని చెప్పి. లెనిన్, ట్రాట్స్కీ, స్టాలిన్ వీళ్ళందరూ కమ్యూనిస్ట్ లీడర్తో కూడా క్లోజ్ అసోసియేట్గా ఈయన ఉండేవారు అనమాట, ఎంఎన్ రాయ్. సో మై డియర్ ఫ్రెండ్స్, దీంతో ఇంకా ఉన్నాయి కొన్ని పర్సనాలిటీస్. ఇంకో క్లాస్లో పర్సనాలిటీస్ లేకపోతే ఇంకేమైనా కొన్ని ఇష్యూస్ చూద్దాం. ఏమైనా డిస్కస్ మాట్లాడాలంటే శోభన్ మాట్లాడవచ్చు. మనం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నేను కొంత వినలేకపోయాను, బట్ నోట్స్ తీసుకొని చూసి చాలా పాయింట్స్ తెలిసాయి సార్. ఓకే, వెరీ గుడ్. ఇందులో కొంత మేము ఒక 5-6 పర్సనాలిటీస్ కవర్ చేసాము. మోక్షగుండం విశ్వేశ్వరయ్య, కందుకూరు వీరేశలింగం, తర్వాత జేపీ నారాయణ గారు, గోపాలకృష్ణ గోఖలే. మేము ఈ మధ్య ఈ 1 month గా చదువుతున్న దాంట్లో బాగా కవర్ చేసినాయి సార్. మేము ఎంత కవర్ చేసినా మీరు ఇంకొన్ని పాయింట్లు చెప్పారు. తర్వాత ఇంకా మిగతాయి కూడా మళ్ళీ ఒక సెషన్ లో జెడ్ వరకు కంప్లీట్ చేసుకుంటే మోడర్న్ ఇండియన్ హిస్టరీలో ఉన్నటువంటి ఆల్మోస్ట్ చాలా వరకు టైం లైన్, చాలా మూమెంట్లు, చాలా అన్ని ఆస్పెక్ట్స్ ని, పర్సనాలిటీ అంటే ఇక పర్సనాలిటీ ఫుల్ లెంత్ లో చదవడం కూడా నాకు అదే అనిపించింది. అసలు నన్ను అడిగితే అందరూ చదవాలి కంపల్సరీగా. మోడర్న్ ఇండియా చదివేస్తే పర్సనాలిటీస్ తో చదివినప్పుడు కన్సాలిడేట్ అవుతుంది, మళ్ళీ చదవకపోతే కన్ఫ్యూజ్ అవుతుంది. అవును సార్. ఇప్పుడు మాట్లాడమంటే బాగుంటుంది. ఒకరు అబ్బాయిలు ఒకరు ఎలా ఉంది ఏంటి వాళ్ళ ఒకసారి శోభన్ చెప్పండి అమ్మా, మిగతా వాళ్ళు ఎలా అనిపించింది? కొందరు సైలెంట్ స్టేటస్ గా ఉండిపోయారు. ఇవాళ ఈ మధ్య పెద్దగా యాక్టివ్ రోల్ తీసుకోలేదు. మధ్య మాట్లాడలేదు పెద్దగా. ఈరోజు మనీషా మాటలు వినిపించాయి, మధు మాట్లాడలేదు, రామారావు మనీషా తప్పించి మిగతా వాళ్ళు పెద్దగా యాక్టివ్ గా మాట్లాడినట్టు కనిపించలేదు. హిమజ అప్పుడప్పుడు మాట్లాడినట్టుంది. రాజు అండ్ రాజేశ్వరి, రాజేశ్వరి మాట్లాడమ్మా. సార్ చాలా మంచిగా అనిపించింది సార్, అన్ని కవర్ చేసుకుంటూ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ వైజ్. ఇది కొత్తగా అనిపించింది సార్. బాగుంది అనిపించింది అమ్మా నాకు కూడా. ఒకసారి బాగా చదివేస్తే పర్సనాలిటీస్ నుండి వెళ్ళడం రివర్స్ టెక్నిక్ అనమాట. ఇటు నుండి అటు వెళ్తున్నాం మనం కదా, ఒక పర్సనాలిటీని ఎక్కడెక్కడ అన్ని కలుపుకుంటూ. కాబట్టి అందుకని అదే మీ ఒపీనియన్ కూడా మీకు. సో రాజేశ్వరి యాక్టివ్ గా ఆన్సర్స్ చెప్పాలి. నాని మౌనిక మాట్లాడమ్మా. సార్ మౌనిక చెప్పమ్మా. సార్ అదే సార్, ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో అదే మనం రెవల్యూషనరీస్, ఈ ఇండిపెండెంట్ మూమెంట్స్ అన్ని ఏ కేటగిరీ వాళ్ళని ఆ కేటగిరీలో పెట్టుకొని చదువుకుంటే మేము కూడా ఇంకా బాగుంటుందని నెక్స్ట్ ఏంటంటే మీకు టెక్నిక్ చెప్తాను. ఆ మూమెంట్ వచ్చి ఫేజ్ తీసుకోండి అమ్మా. రెవల్యూషనరీ టెర్రరిస్ట్ పర్సనాలిటీస్ అన్ని ఓ దగ్గర, లేదా వందే మాత్రం మూమెంట్ అక్కడ పర్సనాలిటీలు, నెక్స్ట్ నాన్ కోఆపరేషన్ మూమెంట్ అక్కడ పర్సనాలిటీస్, సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్ అక్కడ పర్సనాలిటీస్,
అలాగా ఒక్కొక్క మూమెంట్ ఒక స్ట్రీమ్స్ ఉంటాయి కదమ్మా రకరకాలు. సోషియో కల్చరల్ అవేకనింగ్ అక్కడ అన్నీ ఒక దగ్గర పర్సనాలిటీలు. అలా కనుక చదువుకుంటే మోడర్న్ ఇండియా మీ చేతిలో ఉంటుందమ్మా. ఎస్ సార్. సార్ నాకు కూడా ఆల్రెడీ మా వాళ్ళు దీని మీద ఎస్ అంటే సార్. మీ క్లాస్ స్టార్ట్ అవ్వక ముందుకు మేము డిస్కషన్లు పెట్టుకున్నాం సార్. చాలా వరకు రాస్తున్నారు. ఉమ్, ఒక్కొక్కరు ఒక్కొక్క మీ గ్రూప్ లో కూడా పెట్టాను సార్. అంటే ఉమ్, మీరు గమనించకపోయి ఉండొచ్చు, బట్ ఎవ్రీబడి టేకెన్ అన్నమాట. లైక్ ఇప్పుడు పొలిటికల్ యాక్టివిస్ట్ అని ఫ్రమ్ ద బిగినింగ్ టిల్ ఈవెన్ పోస్ట్ ఇండియన్ ఇండిపెండెన్స్ రామారావు చేస్తున్నాడు. ఓకే. సోషల్ రిఫార్మ్ రిలీజియస్ రిఫార్మర్స్ ని హిమజ. అంటే ఉమ్, దే విల్ లిస్ట్ అవుట్ ఆల్ ద నేమ్స్ అండ్ దేర్ కంట్రిబ్యూషన్. ఓకే. అండ్ నేను ఒక 10 డైమెన్షన్స్ ఇచ్చానమాట. ఉమ్, వాళ్ళ బర్త్, వాళ్ళ డెత్, వాళ్ళ పేరెంట్స్, ఏరియా, వాళ్ళు నోన్ ఫర్ వాట్, ఎనీ బుక్స్, జనరల్స్, కొటేషన్స్, మూమెంట్స్, ఎనీ హిస్టారికల్ ఎవిడెన్స్, ఇంపార్టెన్స్, ఇలా ఒక 10 డైమెన్షన్స్ ఉమ్, ఉండని సార్ సార్ 20 ఉండకపోవచ్చు. డైమెన్షన్స్ తీసుకున్నాం సార్. 20 అంటే 20 డైమెన్షన్స్ తీసుకున్నాం సార్. 20 డైమెన్షన్స్. ఓకే. సో అంటే ఇప్పుడు నేను అనేది హిమజ, అప్పుడు నువ్వు సోషియో కల్చరల్ అవేకనింగ్ ఏది అడిగినా నాకు టక చెప్పేయాలి కదా మరి. షూర్ సార్. అంటే నేను ఇంకా కంప్లీట్ చేయలేదు సార్ అది. ఓకే. సో అంటే కొన్ని మాత్రమే చేశాను సార్, ఇంకా అవ్వలేదు సార్. ప్లానింగ్ సో బాగుంది. నాకు తెలిసి ఇలా చదివేది మోడర్న్ ఇండియన్ హిస్టరీని ఇలా చదివేది చాలా తక్కువ మంది సార్. ఉమ్, వెరీ ఫ్యూ, అసలు ఉండకపోవచ్చు. ఒకవేళ పర్సనాలిటీస్ అంటే ఏదో పైన ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ని చూసుకునే వాళ్ళే ఉంటారు. బట్ మీరు వచ్చాక ఇంకా మాకు డెప్త్ పెరిగింది అనమాట. మేము అంతకుముందు నేను ఏది వదిలిపెట్టను, బట్ ఉమ్, మీరు వచ్చాక ఇంకా ఆల్ఫాబెటికల్ ఆర్డర్ వల్ల ప్లస్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఇంపార్టెన్స్ చెప్పడం వల్ల నాకు కూడా ఒక 4-5 పర్సనాలిటీస్ ఎప్పుడో విన్నాను, కానీ పూర్తిగా చదవలే ఇన్ని సంవత్సరాల్లో కూడా. అవును. అవును. సో అవి కవర్ అవుతున్నాయి సార్. లేదు బాగుంది. నాకు కూడా ఈ మెథడ్ ఇప్పుడు సార్ ప్రైజ్ తర్వాత మనం పెట్టేసుకుంటే కరెక్ట్గా బాగుంటది కదమ్మా. అవును సార్. లేదు నాని మాట్లాడితే బాగుంటుంది. నాని, అంజలి. అంజలి. అంజలియా అమ్మా, నాని అని వచ్చింది నాకు. అదే నాని అనే పెట్టుకుంటా. సార్ గుడ్ ఈవినింగ్ సార్. హలో. అంజలి చెప్పమ్మా నువ్వు చెప్పు. కొంచెం జర్నీలో ఉన్నాను సార్. అది నాకు తెలియని పర్సనాలిటీస్ అన్ని వచ్చాయి సార్, కానీ ఈ రోజు నేను ఏం నోట్ డౌన్ చేసుకోలేదు సార్. ఫోన్లో నేను యూట్యూబ్ లో పెట్టేస్తాను. మళ్ళీ రికార్డ్ లో ఉంటుంది కదా, యూట్యూబ్ లో చూసి పెడతాను, అందుకే చూద్దాం వినండి. అంటే ఇంకేం లేదమ్మా, కొద్దిగా మోడర్న్ హిస్టరీ అనేది పెద్ద కష్టం కాదు, మీరు జాగ్రత్తగా చదివితే కనుక. మీరు ప్లాన్ చేసుకోండి, సరిపోతుంది. సో సార్ రియల్లీ చాలా గ్రేట్ సెషన్ సార్ ఇది. అంటే 2 hours లో ఎంతమంది కవర్ అయ్యారనేది కూడా అంటే ఫ్లో తెలియట్లేదు సార్. అంటే ఎంత అయింది, ఎంత టైం అయింది అని కూడా తెలియట్లేదు సార్. లేదు బాగుంది. నాకు కూడా అసలు పర్సనాలిటీస్ అప్పుడు మేము చదివేవాళ్ళమి. ఇలాగా మీరు ఇప్పుడు మీకు చెప్పడం తర్వాత మీరు లింకింగ్ చేసుకోగలిగితే మోడర్న్ ఇండియాలో మిస్ అవ్వవు. మెయిన్స్ కూడా బాగా రాస్తారు మోడర్న్ ఇండియా. ఏదైనా ఇప్పుడు ఉమెన్ లీడర్స్ ఫ్రమ్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ అనగానే టక రాసేస్తారనమాట. వీళ్ళకి నేను చాలా లింక్ చెప్పాను సార్. ఇప్పుడున్న మనం చదివే సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ కి మోడర్న్ ఇండియన్ హిస్టరీ అనేది ఇట్ ఈస్ ఎ బేస్ ఫర్ ఆల్ సోషల్ అన్రెస్ట్, సోషల్ ఇష్యూస్. అండ్ ఇట్ ఈస్ బేస్ ఫర్ ఆల్ పొలిటికల్ అండ్ కాన్స్టిట్యూషనలిజం అండ్ దెన్ ప్రెసెంట్ పాలిటీ. And it is based for all politics, dirty politics, good politics, bad politics, geopolitics, and religious politics, everything కి ఇదే బేస్. అండ్ ఇప్పుడు మన ఇంటర్నల్ గా ఉన్నటువంటి అంబేద్కర్ రైట్స్ తీసుకున్నా గానీ, సోషల్ అన్రెస్ట్ తీసుకున్నా గానీ, రైట్ వింగ్ హిందూయిజం పాలిటిక్స్ తీసుకున్నా, సెక్యులరిస్ట్ పాలిటిక్స్ తీసుకున్నా, ఇవంతా బేస్ అన్నమాట. ఇంత మైన్యూట్ గా చదవకపోతే ఎవరు ఏంటి, వాళ్ళ కంట్రిబ్యూషన్ ఏంటి, వాళ్ళ ఒక్క ఫాలోవర్స్ ఏంటి, ఇప్పుడు ఎలా ఉంది, ఎలా వచ్చింది అది. అండ్ దెన్ ఇజాలన్నిటికీ బేస్ ఇదే, ఇంటర్నేషనల్ అఫైర్స్ కి బేస్ ఇదే. అండ్ దెన్ మనం ఉన్నటువంటి సివిల్ సర్వీస్ ఇప్పుడున్న అన్ని ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ ప్రాబ్లమ్స్ కి తుది కోర్ వెళ్తే కంపల్సరీ బ్రిటిష్ పాలసీసే తేలుతాయి మొత్తం. మనకంటే ఒక 2-3 తరాలే అయినాయి. గట్టిగా మాట్లాడితే మా తాత 1930లో పుట్టాడు, ఇంకా ఈ మధ్యనే కాలం చేశారు. సో అంటే ఒక పూర్తి జీవిత కాలం కూడా కంప్లీట్ కాలేదు మనం. ఇంత పెద్ద రొచ్చు, ఇంత పెద్ద ప్రాబ్లమాటిక్ సొసైటీ బ్రిటిష్ ఇండియా మనని బెగ్గర్స్ చేసింది.
పొద్దున కూడా చదివాం సార్, ఈ బెంగాల్ గురించి కొంత చదివాము. అక్కడ కూడా పాయింట్ సన్యాసి రెబెలియన్ వరకు వచ్చాం అనమాట. సన్యాసి రేపులు. మీరు చదివితే ఇంకెళ్ళి నాకు కూడా, నేను ఇప్పుడు స్టార్ట్ చేశాను మళ్ళీ చదువుతుంటే నాకే చాలా బాగుంది. అరే ఇలా కొన్ని పాయింట్లు చెప్పాలి ఇంకా ఇంకా అనేసి. సార్ సో మీలో అంటే ఇది జీకే తో పాటు ఇట్ ఈస్ కనెక్టింగ్, రైట్? జీకే లాగా అనిపిస్తుంది, అంటే వేరే ఎగ్జామ్స్ కి ఉపయోగపడేలాగా. బట్ యాక్చువల్ గా చాలా వరకు మీరు ఇప్పుడు లాలా లజపతి రాయ్ గురించి చెప్పారు సార్. అదొక ప్రిలిమ్స్ బిట్ వచ్చింది అనమాట. ఇంతకుముందు మీరున్నప్పుడు మెయిన్స్ క్వశ్చన్ లాగా వచ్చినట్లుంది. బట్ ప్రిలిమ్స్ బిట్ లాగా గారిబాల్డి, మాజీని, శ్రీకృష్ణ వీళ్ళ ఆటోబయోగ్రఫీ రాసిన ఫ్రీడమ్ ఫైటర్ ఎవరు అని క్వశ్చన్ డైరెక్ట్ అడిగాడు సార్. అడిగాడు. ఇప్పుడు మీరు చెప్పే పాయింట్స్ ఏంటంటే అలా డిస్క్రిప్టివ్ క్వశ్చన్, ఓన్లీ ఆన్సర్ ఏంటంటే పర్సనాలిటీని చూజ్ చేసుకోవాలి లేదా మ్యాచ్ చేసుకోవాలి. క్రొనాలజీలో ఉంటుంది. ఇది బాగా పనికి వస్తుంది సార్. లేదు బాగుంది, ఇలా కంటిన్యూ చేయండి. ఎఫర్ట్ ఇలా కంటిన్యూ చేస్తే ఇంకా బాగుంటది. శోభన్ ఒక్కసారి మధు మాట్లాడితే ఈరోజు ఆపేద్దాం. ఓకే సార్. మధు గుడ్ ఈవినింగ్ సార్. లేదు మొదటి నుంచి. గుడ్ ఈవినింగ్ సార్. వింటున్నాను సార్. మధు కందుల, ఏంటి అలా కామ్గా ఉండిపోయావు? అదేం లేదు సార్, వింటూ ఉన్నాను సార్. వింటూ ఉన్నావా? సో పర్సనాలిటీస్ అంతకుముందు ఎప్పుడు చదవలేదు సార్. ఇప్పుడు నాకంతా మీరే మీ వల్లే సార్, కొత్తగా ఉంది, బాగా నేర్చుకున్నాను సార్. వెరీ గుడ్. ఇలా అంటే పర్సనాలిటీస్ చదివిన అవసరం లేదు, మోడర్న్ ఇండియా చదువుకుంటూ వెళ్ళు. అంతా అయిపోయిన తర్వాత త్రూ పర్సనాలిటీస్ ద్వారా మళ్ళీ రివిజన్ చేయాలన్నమాట. అలాగే సార్. అది ముందు మోడర్న్ ఇండియా బాగా చదవాలి, లేకపోతే ఈ పర్సనాలిటీస్ అర్థం అవ్వవు. అలాగే అలాగే. థ్యాంక్ యూ సార్. అలాగే సార్. మీకు ఉపయోగం ఉంటే మాకు హ్యాపీ కదా. సో ఇంకెవరైనా మాట్లాడతారా? లేదంటే క్లోజ్ చేసేద్దాం. శోభన్ మళ్ళీ మధ్యలో వచ్చి సార్, మరి మళ్ళీ నెక్స్ట్ క్లాస్ సార్ ఏమన్నా ఆర్ట్ అండ్ కల్చర్ ఒక 2 నిమిషాలు మీరు చెప్పబోయేది, మళ్ళీ మాకు మళ్ళీ కలిసే లోపు మేము ఏమేం చదువుకోవాలి. ఇంకా స్టడీ చేయలేదు నేను. అయితే నేనేమనుకుంటున్నా అంటే ఆర్ట్ అండ్ కల్చర్ ని హిస్టరీని విడదీయలేం కాబట్టి మీరు జనరల్ గా మెయిన్ అంటే మీరు ఒకవేళ అనలైజ్ చేసిన ఇంకా చేయలేదు శోభన్, ఇందులో ఏ ఏరియాలో ఎక్కువ, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ఫ్రమ్ ఏన్షియంట్ ఇండియా నుంచి వరకు, లేదా లిటరేచర్, లేకపోతే ఇతర డాన్స్ ఫామ్స్, అలా ఎక్కడ ఎక్కువ బిట్స్ వస్తున్నాయి అనేది మీరు ఏమైనా ఐడెంటిఫై చేసి నాకు ఏమైనా టాపిక్లు పెట్టగలవా? చేస్తాను సార్. ఏ ఏరియాలో నీకు టైం ఉంటే నువ్వు చేయలేదు. పెడతాను సార్. ఎవరు రామారావేనా మధ్యలో దూరిపోయాడు? అవును సార్, రామారావు యాక్టివ్ పర్సనాలిటీ. లేదు బాగుంది. అంటే సరదాగా, అంటే నేను ఎందుకంటే ఇంటరాక్ట్ అవ్వమంటున్నాను శోభన, వాళ్ళకి కూడా ఫ్రీగా మాట్లాడడం అలవాటు అవుతుంది కదా. అవును సార్. అందుకని ఇంటరాక్ట్ అవ్వమంటున్నాను. సో ఈ రోజుకి శోభన ముగిద్దామా? ఎస్ సార్. సో థ్యాంక్ యూ. శుభ సాయంత్రం అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. గుడ్ డే అమ్మా. థ్యాంక్ యూ సార్. గురుభ్యో నమః. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సార్.